ఆదరించేవాడని, గుండె చెదరిన వారిని బాధచేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు అన్నది పాట. ఆదరించేవాడు అంటే ఇంకా సూపర్గా ఉంటుందని అది పాడా. దేవునికి మహిమ. గుండె చెదిరిన వానికి ఏం కావాలి? ధైర్యం పరిచి ఆదరించడమే కదా కావాలి. అందుకని ఆదరణ పెట్టా. ఏడేంది పాట మార్చి పాడాడు అనుకోకండి. వందనాలు. మన దేవుడు గుండె చెదరిన వారిని ఆదరించేవాడు, బాగు చేసేవాడు, గాయములను చేసేవాడు కాదు, గాయములను కట్టేవాడు. అవసరమైనప్పుడు చిన్న చిన్న గాయాలు చేస్తాడు, అది మన మేలుకే. ఇప్పుడు డాక్టర్ గారు కూడా మనం తీసుకెళ్తే ప్రేమగా ఇంజెక్షన్ చేస్తాడు. మనకేమో అద్భుతంగా నొప్పి పడుతుంటుంది, ప్రేమతో బతకాలని చేస్తాడు. సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు ప్రేమగా గాయం చేస్తారు బ్రతికించడం కోసం. దేవుడు కూడా ప్రేమతో కూడిన గాయాలే కొన్ని చేస్తాడు. కొన్ని దేవుడు ప్రేమతో చేసే గాయాలు ఉన్నాయి, కొన్ని మనం జిల్లాకు పనులు చేసుకున్న గాయాలు ఉంటాయి. ఏం పనులు? జిల్లాకు పనులు చేసుకున్న గాయాలు కొన్ని ఉంటాయి. ఈ గాయాలు ఆ గాయాలు అన్నీ కట్టేవాడు ఆయనలే. ఆయనకి మహిమ కలిగింది. లేవు మన సొంతంగా పిచ్చి పనులు చేసుకొని ఎత్తికి తెచ్చుకొని లేవు. ఎవరికి వాళ్ళు ఊహించుకొని చూసుకోండి, ఒకసారి ఎక్క చూసుకోండి, ఆలోచించుకోండి. లేవు, గోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు వాటి తాలూకే నెత్తినేసుకొని ముర్రో కుయ్యో అని కొట్టుకుంటున్నారు చాలామంది. అప్పుడు అలా చేయకపోతే బాగుండు కదా అని. అన్ని గాయాలు కట్టువాడు ఆయన. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని తన దాసుని ద్వారా ప్రవచనం అయితే ఒక వాక్కు రిలీజ్ చేస్తున్నాడు. ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎండిపోయిన పరిస్థితికి వచ్చేసావు, పట్టించుకునే దిక్కు లేదు. సజీవుడైన మనిషి అంటే ఎవరన్నా పలకరిస్తాడు, కానీ చచ్చిపోయి ఎండిపోయి ఎముకలు అంటే ఎవడు పట్టించుకుంటాడు? అసలు రావడానికి ఎవరు ఇష్టపడరు, భయపడతారు. కానీ దేవుడు తన వాక్కును వెల్లడి చేసి ఆ ఎండిపోయి నిస్తేజమైనటువంటి ఎముకల్లోకి దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. చూడండి, చదువు. ప్రవచనమైతే ఇలాగూ ప్రవచించు. చదువుమా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, వినాలి ఈ మాట, జాగ్రత్తగా వినాలి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. చూడండి, ఇది ఎంత వింతైన సంఘటన. దేవుని వాక్కు వెల్లడి కాకముందు అవన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, నిర్జీవమైనవి, నిస్తేజమైనవి. ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అన్నప్పుడు అవి విన్నాయో వాటిల్లోకి చైతన్యం వచ్చేసింది. ఎండిపోయి చెల్లాచెదురుగా ఉన్న ఎముకలన్నీ చక్కగా కదలటం మొదలుపెట్టినాయి. వాటి కదలిక ఎలా ఉందంటే దైవజనుడికి గడగడమను ధ్వని పుట్టిందట. చూస్తా ఉండగానే ఎముకలన్నీ అలాగా కదిలిపోతూ ఉంటే ఆశ్చర్యం కదా. గడగడగడమని ధ్వని పుట్టేసరికి నిర్ఘాంతపై చూస్తున్నాడు. ఎముకలన్నీ టక లేచి, చేతి ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి, కాలు ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి, తల ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి. మీకు తెలుసా, మన పళ్ళు కూడా ఎముకలో ఒక భాగమే. అదిగో అలాగా మొత్తం ఎండిపోయిన ఎముకలన్నీ గడగడమను ధ్వని పుట్టేసి దైవజనుడు ప్రవచించాడు. ఆ ఎముకల గల లోయలో అవన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. పూర్రెళ్ళు, కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు మొత్తం కలిసిపోతూ ఉన్నాయి. గమనించండి, మొత్తం కదిలి చక్కగా దేని పార్ట్ దానికి. అదిగో చూడండి చక్కగా, అదిగో
ఎండిపోయిన ఎముకలన్నీ దన మొత్తం ఎక్కడెక్కడ సెట్ అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడు, గడగడమను ధ్వని పుట్టెను. తర్వాత ఏం జరిగినో, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సగం పనే అయింది. చూడండి, ఎండిపోయిన ఎముకలన్నీ తిరిగి ఒకదానికొకటి సెట్ అయిపోయినాయి. వాటి మీదకి చర్మం వచ్చింది, దాని మీద మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, పైన ఫినిషింగ్ టచ్ లాగా చర్మం కప్పబడింది. టోటల్గా ఒక మానవ శరీరము అక్కడ ఏర్పడింది. అయితే పని పూర్తయిందా లేదా? బాడీ అంతా రెడీ అయిపోయింది, కానీ అంతటితో పని పూర్తవలా. అంతవరకు బాడీ రెడీ అయ్యి ఆగిపోతే అది శవం. అది శవం. సగం పనే జరిగింది, అసలైన పని ఇంకొకటి ఉంది. దానిలోనికి చైతన్యం తీసుకొచ్చి దాన్ని కదిలించి దాన్ని నడిపించగలిగేటువంటి జీవాత్మ రావాలి అందులోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ 6 దినాల్లో దేవుడు మనల్ని అన్ని రీతుల్లో చక్కజేసి ఎండిపోయిన ఎముకల్ని సెట్ చేసినట్టుగా మొత్తాన్ని సెట్ చేసి లోపముగా ఉన్నవి దిద్ది అన్ని విషయాల్లో చక్కజేసి మనల్ని ఇప్పుడు ఒక పొజిషన్లో పెట్టాడు. ఇప్పుడు దేవుడు మరొక విషయం పలకాలి, మన విషయంలో మరొక మాట పలకాలి. ఏంటది? జీవాత్మ, జీవాత్మ, జీవాత్మ నలువైపుల నుండి రమ్ము. చదువు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, జీవాత్మ, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము. అద్దుగో, ఎవరి జీవాత్మ? ఎవరి జీవాత్మ? నలువైపుల నుండి వచ్చే ఈ జీవాత్మ ఎవరు? ఆ జీవాత్మ వచ్చి వారిపైన ఊపిరి విడవటం ఏమిటి? ఆత్మను విడువనటల్లా, ఆత్మను విడువనట్లా. జీవాత్మ నలువైపుల నుండి రా, హతులైన వీరు బ్రతుకున్నట్లు. శవములుగా ఒకప్పుడేమో ఎండిపోయిన ఎముకలు, చల్లా చెదురైపోయిన ఎముకలు, ఇప్పుడేమో 3 భాగాలు పని పూర్తయి శవములు. అయితే అంతటితో పని కంప్లీట్ కాలేదు. ఇప్పుడు జీవాత్మ పని చేయాలి. జీవాత్మ రమ్ము, నలువైపుల నుండి రమ్ము. వచ్చేం చేయాలి? హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము అన్నప్పుడు తర్వాత ఏం జరిగిందో చూడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమై నిలచిరి. రైట్. ఇప్పుడు వరుసగా 3 మాటలు చెప్పుకుందాం. నంబర్ 1 ఎండిపోయిన ఎముకలు, నంబర్ 2 శవములు, జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగానే సైన్యం, సైనికులు. ఈ 3 ఘట్టాలు జరగటానికి దేవుని వాక్కు విడుదల కావాల్సి వచ్చింది. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి. ప్రవక్త నుండి ప్రవచనం బయలుదేరి ఆ ఎముకల మధ్య ప్రవచనం పలకవలసి ఉన్నది, పలకబడింది. పలకబడిన తరువాత ఎండిపోయిన ఎముకల అనుభవంలో నుంచి శవాల అనుభవంలోనికి, శవాల అనుభవంలో నుంచి ఏకదం మనుషులు అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, మనుషులు అనలా. లేకపోతే ఒక మహాసమూహము లేచిరి లేదా మహాసమూహం అయిరి అనలా. సైన్యము అన్నాడు. అంటే ఎవరి దాడి వల్ల నువ్వు ఆ గతి పట్టావో, ఎవరి దుర్మార్గత వల్ల నువ్వు ఆ స్థితికి దిగజారావో, ఎవరి కుట్రపూరిత చర్యల వల్ల నువ్వు అంత అధోగతి బట్టి చివరికి ఆ గతికి వచ్చావో, ఎండిపోయిన అనుభవంలోకి ఎండిపోయిన ఎముకలాగా అయిపోయావో, నువ్వు అలా మారటానికి ఎవడు కారణమో, నిన్న గతి పట్టించిన వాడెవడో వాడి మీద ఇక నువ్వు యుద్ధం చేయటానికి నిన్ను సిద్ధం చేసి వెళ్ళమ్మన్నాడు దేవుడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెడీగా డైరెక్ట్గా నువ్వు ఒక మామూలు మనిషివి కాదు. నిన్ను పాడు చేసిన వాణ్ణి, నిన్ను దెబ్బ కొట్టిన వాణ్ణి, దిగజార్చిన వాణ్ణి, నీచపరిచిన వాణ్ణి, ఎండిపోజేసిన వాణ్ణి, నిన్ను ఆత్మీయ భ్రష్టత్వంలోకి నడిపించిన వాణ్ణి, భౌతికంగాను ఆత్మీయంగాను నిన్ను కృంగగొట్టి అన్ని రకాలుగా నిన్ను పతనం చేసిన వాణ్ణి ఎదుర్కోవడానికి నిన్ను ఒక సైనికుని వలె, సైనికురాని వలె నేను ఇప్పుడు సిద్ధపరుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడగొట్టిన వాడిని ఇప్పుడు నువ్వు ఓడగొట్టాలి. ఇది ఇప్పుడు నీ పని. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళేటప్పుడు యోసేపును బట్టి గొర్రెల కాపరులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గోషెను ప్రాంతంలో ఏలికలుగా ఉన్నారు. పోయినప్పుడు వాళ్ళ మొదటి స్థితి ఏమిటి? అక్కడున్న ఏలిక ఎవరు? ఏలిక కాదు. ఏలిక ఎవరు? యోసేపే. ఫరో ఏం చెప్పాడు యోసేపుకి? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటికి మొత్తానికి నువ్వు ఫరో అన్నాడు. అంటే ఇప్పుడు మెయిన్ లీడర్ ఎవరు అక్కడ? ఈజిప్టులో, ఐగుప్తులో, యోసేపు టైంలో యోసేపే. యోసేపు లేకపోతే ఫరో కూడా ఉండేది కాదు. ఫరో కూడా ఫుడ్కి లాటరీ కొట్టాల్సి వచ్చేది, ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వచ్చేది. యోసేపు వెళ్ళి 7 ఏళ్ళు సమృద్ధిగా పండే పంటను భద్రం చేసి స్టాక్ చేసి, తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువు కాలంలో ఐగుప్తులో ఆకలి బాధ లేకుండా చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఆహారం సరఫరా చేసి అనేక మందిని బతికించాడు యోసేపు. ఈ గొప్పతనం యోసేపులో ఉందని గుర్తెరిగి, దేవుని ఆత్మ సహాయం యోసేపుకు ఉందని గుర్తెరిగి, రాజైన ఫరో ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నువ్వు ఫరో అని చెప్పేశాడు. నీ సెలవు లేక కాలు కానీ చెయ్యి కానీ ఎవ్వడు ఆడించడానికి లేదన్నాడు. అప్పుడు ఏమైనట్టు? ఏలిక లేకపోతే బానిస? నోరు తెరిచి అందరు చెప్పండి. మీరు సజీవులే కదా? చెప్పండి. ఏలిక. లీడర్, నాయకుడు. రాజే నువ్వు నా రాజు అన్నాడంటే రాజుకు రాజు. అది యోసేపు స్టేటస్. మరి ఆయన సంబంధులుగా ఫ్యామిలీ వెళ్ళారు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు. ఇంచుమించు 70 మంది. అవునా? ఇశ్రాయేలు సంతానం అనగా యాకోబు పిల్లలు 70 మందిగా ఎంటర్ అయ్యారు. అక్కడికి ఎంటర్ అయినప్పుడు వారు గోషెను ప్రాంతాన్ని ఏలారు. తర్వాత కాలం గడిచింది. ఇక వాళ్ళకి సంతానం విస్తరించింది. వాళ్ళు ఇక లెక్కకు ఇసుక రేణువులాగా విస్తరించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే 430 సంవత్సరాల్లోనే 6 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు అయిపోయారు. వాళ్ళు 70 మంది. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత సంతానపరమైన ఆశీర్వాదమో వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతానం విస్తరించకముందు 70 మంది అక్కడికి పోయినప్పుడు ఏలికలు, తర్వాత వాళ్ళందరినీ యోసేపుని ఎరగనటువంటి రాజు ఇంకొకడు లేచాడు, ఫరో. వాడు లేచి ఏలికలుగా అక్కడికి ఎంటర్ అయిన వాళ్ళని బానిసలుగా మార్చేశాడు. ఇక్కడ మనకి ఇందాక నేను లోయలో చెప్పిన అనుభవం కనపడిద్ది. ఒకప్పుడు బాగానే ఉన్నారు, కానీ హతులై ఎండిపోయిన ఎముకలు అయిపోయారు. తర్వాత 3వ రౌండ్లో తిరిగి దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఐగుప్తుకు పోయిన ఇశ్రాయేలు గతి కూడా అలానే ఉంది. పోయినప్పుడు వారు ఏలికలు, కొంతకాలం తర్వాత బానిసలు, దాసులైపోయారు. వాళ్ళ మీద పెత్తనం చేసి ఒకడు ప్రతి విషయంలోనూ వాళ్ళని అణచివేతకు గురి చేసి వాళ్ళని ఏలి చివరికి బానిసలు. కడుపు నిండా తిండి పెట్టలేదు, ఒంటి నిండా వస్త్రం ఇయ్యలేదు, వెట్టి చాకిరి చేయించారు వాళ్ళ చేత. అవునా? రైట్. మీలో ఎవరైనా ఆ రెఫరెన్స్ తీస్తే సంతోషిస్తా. మోషే అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చేటప్పుడు వారు ఏ విధముగా బయలు వెళ్ళిరి? నా ప్రశ్న. ఎలా బయలు వెళ్ళారో మీరు జవాబు చెప్పాలి నాకు. నేను 3 అంకెలు లెక్క పెడతా. రిఫరెన్స్ చూపించాలమ్మా. 1
1:30, 1:30, 2. వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు ఏ విధంగా బయలుదేరారు? ఏమని బయలుదేరారు? అప్పుడు ఇశ్రాయేలీలు రామేసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. కాదు నాయన, వారు ఏ విధముగా బయలుదేరిరి అన్నాను. 6 లక్షల వీరులు అన్నది సగం. లేఖనం ఏం చెప్పిందో తెలుసా? వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిరి అంటాడు. వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిరి అంటే ఎలా బయలుదేరారో తెలుసా? సైన్యముగా బయలుదేరారట. చదువు నిర్గమాకాండం 13వ అధ్యాయం 18వ వచనం చూడు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అద్దుగో, ఆ మాట అండర్లైన్ చేయాలి. పోయేటప్పుడు ఎలా పోయారు? ఏలికలుగా పోయారు. పోయి ఏమయ్యారు? కొద్ది కాలం తర్వాత ఒకడు ఎంటర్ అయ్యాడు, వీళ్ళందరినీ లొంగ తీసుకున్నాడు, వీళ్ళందరినీ గెలిచాడు, బలహీనపరిచాడు. వాడు ఏడటం మొదలుపెట్టాడు, పెత్తనం చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు భౌతికంగా తీసుకున్న, ఆత్మీయంగా తీసుకున్న సైతాన్ గాడు ఒకడు ఉన్నాడు కదా మనకి యాంటీ క్యాండిడేట్. ఎవరు? సైతాన్ గాడు. మనం ఆరంభం సూపర్గా ఉంటుంది, మధ్యలో ఎంటర్ అవుతాడు వీడు. చాలామంది జీవితాలు అలానే ఎంటర్ అయ్యాడు. అటు భౌతికంగా అంటే ఈ శరీర సంబంధంగాను, అటు ఆత్మీయంగాను 2 రకాలు కూడా పతనం చేసాడు. వేటాడుతున్నాడు, ఆట ఆడుతున్నాడు, గాలాలకు మనల్ని తగిలించి గంతులేస్తున్నాడు వాడు. వాడిపోయేటట్టు, ఓడిపోయేటట్టు, ఎండిపోయేటట్టు, దిగజారిపోయేటట్టు, బలహీనపడేటట్టు, తొట్టుపడేటట్టు, త్రోవ తప్పేటట్టు, దిగజారిపోయేటట్టు చేశాడు. సఫలమయ్యాడు. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనల్ని వాడు గెలిచాడు. వాడి చేత కొట్టబడి, నెట్టబడి, గందరగోళం అయిపోయి, అన్ని విధాల బలహీనపడిపోయి ఎండిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించు, నువ్వు కోల్పోయినదంతా తిరిగి నేను నీకు తీసుకొస్తాను. ఈసారి ఇంకొకటి కూడా ఉంటుంది. నీకేంటో తెలుసా? ఇంతకు మునుపు ఏది కోల్పోయావో, ఎవరి వలన కోల్పోయావో అది పొందుతావు. దాంతోపాటు ఎవరి వలన నువ్వు నష్టపోయావు వాని మీద యుద్ధం ప్రకటించి జయిస్తావు. ఇక మళ్ళా నువ్వు ఎండిపోయిన ఎముక కావు, కానివను. ఇక నువ్వు యుద్ధ సన్నద్ధుడివి, సన్నద్ధురాలువై లైన్లోకి వెళ్ళాలి. వారందరూ, ఎండిపోయిన ఎముకలందరూ మహాసైన్యమై లేచి నిలిచారట. దేవునికి మహిమ. బానిసలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి, లోకము నుండి బయటకు వచ్చేటప్పుడు ఇక వారు ఎట్లొచ్చారు? యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారు. ఇక వారి మధ్యలో చూడండి, వరుసగా యుద్ధాలు. ఇక దేవునికి స్తోత్రం. ఎన్ని యుద్ధాలు వచ్చినా వాగ్దత్త దేశానికి వాళ్ళందరినీ చేర్చాడు దేవుడు. దేవునికి అయిష్టులైన వారిని విసర్జిస్తే, దేవునికి ఇష్టలైన విశ్వాసపాత్రులందరినీ, విశ్వాసం కలిగిన వారందరినీ జయమిచ్చి వాగ్దత్త దేశానికి చేర్చలా? ఈరోజు నీకు, నాకు, మనకి నిరీక్షణ కలుగునట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తిరిగి బ్రతికించాను. ఇక నీవు సైనికుడివి, సైనికురాలివై శత్రువు మీద యుద్ధం ప్రకటించమని మాట్లాడుతున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. శత్రువు మీద యుద్ధం ప్రకటించి ఇక వెనకడుగు వెయ్యొద్దు, పోరాడు.
వాడు నీకు కల్పించినటువంటి ఈ మాయా తాయా పరిస్థితులన్నిటికీ వ్యతిరేకంగా ఇక ధ్వజమెత్తు, యుద్ధం ప్రకటించు. కృంగిపోయి, నీరసించిపోయి, దిగజారిపోయి, అలసిపోయి ఆగిపోయావు కదా, ఇదిగో ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను తిరిగి బ్రతికిస్తున్నా. ఇక వెళ్ళు, ఇక పోరాడు, నీ పక్షమున నేనున్న, జయము నీదే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు. మీరు నా పిల్లలు, మీరు సైనికులు, మీరు యుద్ధ సన్నద్ధులు. రాత్రి చెప్పుకున్నాం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని. పోరాటంలోకి ఇక మళ్ళా మనం ఎంటర్ అవ్వబోతున్నాం. రేపు ఒక్క పూట కూటం అయిపోతే ఇక మళ్ళా మనం లైన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు ఈ దేవుని మాటలు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యుద్ధ రంగంలో మనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి. అవసరమైన వాటిల్లో మొట్టమొదటిది, యుద్ధ రంగంలో అవసరమైన వాటిలో మొట్టమొదటిది వాక్కు. ఏంటిది? వాక్కు. మీరు కావాలంటే యుద్ధం జరిగే ప్రదేశాలు ఉంటాయి కదా, ఇప్పుడు కూడా మిలిటరీ ఆ ప్రదేశాలైనా, రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పటి ఘట్టాలైనా, నాకు తెలిసి మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు. మన గతంలో మనం చూడని సినిమాలు ఏమున్నాయిలే, చాలా చూసాం కదా. యుద్ధం జరగబోయేటప్పుడు సైన్యాధిపతి సైన్యం మొత్తంతో మాట్లాడతాడు. అతను మాట్లాడే మాటలు ఎట్టుంటాయో తెలుసా? ఆ వాక్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? 2, చంపటమా చావటమా, అంతే. 2 మాటలు. ఎంత ఫోర్స్తో మాట్లాడతాడంటే, సైనికులారా, సైనికులారా, మన మాతృభూమి కోసం, మన దేశం కోసం మనం పోరాడుతున్నాం. మనం ఇక్కడ ఉన్నామని ప్రజలంతా నిశ్చింతగా ఉన్నారు. వారి రక్తముతో, వారి కష్టార్జితంతో ప్రభుత్వానికి డబ్బు కడితే ఆ డబ్బు జీతాల రూపంలో మనం తీసుకొని మన ఇంటి వారు బ్రతుకుతున్నాం. మనం వారి నుండి మేలు పొందాం. వారు మనల్ని నమ్మి నిశ్చింతగా ఉన్నారు. మనం అజాగ్రత్తగా ఉంటే, ఈ టైంలో మనం వెనకడుగు వేస్తే శత్రువులు మన దేశాన్ని పాడు చేసే అవకాశం ఉంది. గనుక ఈ రోజు కోసమే కదా మనం సిద్ధపడ్డాం. విజయమో వీరస్వర్గమో తేలిపోవాలి. ఈరోజు వెనకడుగు వేయొద్దు. మేరా భారత్ మహాన్. భారతదేశం నా దేశం, ఎవ్వడికి బానిస కాకూడదు. నా దేశం స్వతంత్రురాలుగా ఉండాలి. నా దేశం ఘనమైన పాలన పొందాలి. నా దేశ పౌరులందరూ స్వతంత్రులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏమంటారు? మన దేశం కోసం, మన ప్రజల కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధమా అంటే సిద్ధం, సిద్ధం. చలో చలో. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా అంటాడా? లేకపోతే సైనికులారా, అగసాట్లు వచ్చినాయి మనకి, ఏంది రెడీగా ఉన్నారా, యుద్ధం అంట, ఏమైద్దో ఏమో మరి. సైనికులారా జాగ్రత్త, ఇంటికాడ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పుకోండి. ఎటుపక్క నుంచి ఏ బాంబు వచ్చి పడితే తెలీదు, ఎటుపక్క నుంచి ఎవడు గన్ను పెట్టి పేలుతాడో తెలీదు, ఎక్కడ ఏ అడిగేస్తే ఎక్కడ ఏ బాంబు పేలిద్దో తెలీదు. సైనికులారా జాగ్రత్త, జాగ్రత్త. అంటే ఒక్కడన్నా ముందుకు పోతాడా? రైట్. రణభూమికి, యుద్ధరంగానికి అడుగు పెట్టేటప్పుడు ఆయుధాలున్నా, సైన్యం ఉన్నా, వాళ్ళల్లో సత్తా ఉన్నా, ఎన్నున్నా, అవన్నీ ఒక ఎత్తు. నాయకుడైన వాని వాక్కు ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవా కాదా? నాయకుడైన వాని వాక్కు ఒక ఎత్తు. ఈ ఒక్క పాయింట్ మీద చిన్న ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. శబ్బాష్. ఇంత హ్యాపీగా చప్పట్లు కొడితే నేను ఎందుకు చెబుతా? పెందలాడి ముగిస్తా. చూడండి కావాలంటే. ఏమంటున్నాడు? ఎండిపోయిన స్థితిలోంచి తిరిగి బ్రతికించి తన జీవాత్మను మన లోపలికి
ఊది మనల్ని మళ్ళా నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చేయమంటున్నాడు? శుభ్రంగా ఇక ఇంటికి పోయి రోజుకు 4 పూటలు తిని ఇక నిద్రపోండి, 7 రోజులు కష్టపడ్డారు అని చెబుతున్నాడా? ఇక వెళ్ళేటప్పుడు ఒట్టికి కాదు, ఇక నీవు యోధుడవై యోధురాలివై వెళ్ళాలి. ఈరోజు ఈ ఒక్క మాట నేర్చుకొని మనం వెళదాం. వాక్కు విడుదల చేయాలి. మీకు తెలుసండి, మాంత్రిక విద్యను ఉపాసించిన, సంగీత సాధన చేసిన, ఈ నోట నుండి వెలువడేటువంటి వాక్కు, అందులో ఉన్న శక్తి మీకు తెలుసా? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? మన కొంప ముంచేది అదే, మునిగిన కొంపను నిలబెట్టేది కూడా అదే. వాక్కు సైనికుల్ని నిస్తేజంలోకి నెట్టేది వాక్కే. నిస్తేజమైన పరిస్థితిలో ఉన్నవాడిని తిరిగి రెచ్చగొట్టి లైన్లో తెచ్చేది కూడా వాక్కే. మనం విడుదల చేసేటువంటి వాక్కు ఎలాంటిదై ఉండాలి అనే ఒక్క మాట నేర్చుకుని వెళ్ళిపోదాం. మనం ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చాడు. ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చి దేవుడు ప్రవక్తని విడుదల చేయమన్న వాక్యేంటో తెలుసా? బాగున్న మనుషులారా మీరు ఎండిపోవద్దు అనమనటల్లా, ఎండిపోయిన వ్యక్తులారా, ఎండిపోయిన వ్యక్తులారా, ఎండిపోయిన జీవితాలారా, ఎండిపోయిన మనుషులారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మీతో మాట్లాడుతున్నాడు, ఆలకించండి. ఆయన మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తానంటున్నాడని. ఈయన వాక్కు విడుదల చేయటం, అక్కడ కార్యం జరగటం. ఈయన వాక్కు విడుదల చేయటం, అక్కడ కార్యం జరగటం. ఈయన వాక్కు విడుదల చేయటం, వారంతా ఒక సైన్యమై నిలవటం. మనం మన నోట నుండి పలికేటువంటి వాక్కు ఎంత శక్తివంతమైందో మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే అంతటిలో మనకు మెయిన్గా కనపడుతుంది దేవుని వాక్కు లేక వాక్యం. వాక్కు శూన్యంగా ఉందా? భూమి నిరాకారంగాను శూన్యంగానూ ఉందా? నిన్న ఒక మాట చెప్పా, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెనని. ఆత్మ జలములపైన సంచరించటం అనే ఒక్క పాయింట్తోనే మనం ఆగకూడదు. దేవుడు పలికిన వాక్కు, అందులో ఉన్న శక్తిని మనం గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమని వాక్కు అక్కడ పలికాడండి? చీకటి కమ్మేసి ఉంది అక్కడ. అగాధ జలములపైన చీకటి కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు. దేవుడు తన వాక్కుని పంపించడం మొదలుపెట్టాడు. శూన్యముగా ఉన్నదంతా కూడా 6 దినములలో సుందరమైన సృష్టిగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నాను. ఇక అక్కడి నుంచి మీరు గమనిస్తే దేవుడు పలికాడా? దేవుడు పలికి 7వ రోజు విశ్రాంతి తీసుకుని మౌనం అయ్యాడు. ఆ తర్వాత భక్తులు పలకటం మొదలుపెట్టారు దేవుని మూలంగా. చూడండి, ఆరంభం నుంచి ఫస్ట్ దేవుడు, తర్వాత ప్రవక్తలు పలకటం మొదలుపెట్టారు. ఈరోజు కూడా క్రొత్త నిబంధనలో యేసయ్య పలకటం మొదలుపెట్టాడు. మీరు గమనించాలి, ఎక్కడైనా సరే ఆయన వాక్కునే పంపాడు. చూడండి, లేఖనంలో కీర్తన గ్రంథంలో కూడా ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మాట పలకుండా ఎక్కడ లేసయ్యాను. కళ్ళు లేనివాడు వచ్చాడు అన్నాడా? నేను నీకేం చేయగోరుచున్నాను ప్రభువా, చూపు పొందగోరుచున్నాను, నీవు నమ్మినట్లే నీకు అగునుగాక. వాక్కు ఎక్కడ ఆయన వాక్కు పంపకుండా లేడు. చనిపోయాడు లాజరు, సమాధి చేయబడ్డాడు. లాజరు బయటకు రా. వాక్ చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. అప్పటికే వాస్తవంగా డెడ్ బాడీ కుళ్ళిపోయి ఉండాలి, దుర్గంధభరితంగా ఉండాలి. కానీ చచ్చిపోయిన వాడు సజీవుడై తిరిగి వచ్చాడు. ఆయన రిలీజ్ చేసిన వాక్ ఎక్కడన్నా మీరు గమనించండి. అవునా? ప్రారంభం నుంచి ముగింపు దాకా ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా, బైబిల్ గ్రంథంలోని పుస్తకాలన్నీ కూడా భక్తులు పలికిన వాక్కే కదా.
ఆఖరికి ప్రకటన గ్రంథం కూడా యోహాను పలికిన వాక్కే కదా. చూడండి ఎక్కడ వాక్కు లేకుండా ఉంది. అది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత తీవ్రమైన విషయమో మనమందరము గుర్తుపట్టాలి. సాతానుగాడు చేసే కుట్రేంటో తెలుసా? మన వాక్కుని దెబ్బతీస్తాడు వాడు. రావాల్సిన వచనం, రావాల్సిన వాక్కు మన నోట నుండి రాకుండా, రాకూడని వాక్కులు మన నోట వచ్చేటట్టు వాడు తీవ్రమైన కృషి చేస్తాడు. అందుకు అనుగుణ్యంగా పరిస్థితులు కల్పించి మన నోట రాకూడని మాటలు వచ్చేటట్టు వాడు జాగ్రత్త తీసుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి బయలుదేరిన టీంలో పెద్దవాళ్ళంతా మధ్యలోనే రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్కే. అదేందన్నా, మాటేనా? మాటే. కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని గోత్రానికి ఒక్కడి కాడికి 12 పంపించారు కదా. 12 గోత్రాల నుంచి 40 రోజులు తిరిగారుగా, వచ్చారుగా. వచ్చిన వాళ్ళలో 10 మంది ఏం చెప్పారు? ఏమని మాట రిలీజ్ చేశారు? మనము వెళ్ళబోతున్న దేశము తన నివాసులను భక్షించు దేశము. అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలీయులను చూసాం, నెఫీలీ జాతి మనుషులను చూసాం. ఒక్కొక్కటి ఎంత ఉన్నారో తెలుసా? చాలా హైట్ ఉన్నారు. వాళ్ళ పర్సనాలిటీతో మమ్మల్ని మేము పోల్చుకుంటే మిడతల్లాగున్నాం. ఒక మనిషి హైట్కి మిడత మహా ఉంటే ఇంత ఉంటుంది, పెద్ద మిడత. లేదు ఇంకా పెద్ద మిడత ఉంటే ఇంత ఉంటుంది అనుకుందాం. ఓ మనిషి హైట్కి ఈ మూర సైజు ఎంత అండి? నా ముందు ఒక మూర సైజు వ్యక్తి నిలబడ్డాడు అనుకో, నేను ఎటు చూస్తాడికి వెళ్ళి ఇదొక విచిత్రంగా ఉన్నాడని చూస్తా. అంత దీర్ఘదేహులు, అంత పొడవైన ఎత్తర్లు ఉన్నారట అక్కడ కనాను దేశంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఊరికన్నా అంత పొడిగి ఎందుకుంటారులే కానీ అంటారా? ఉన్నారు నెఫీలీ జాతి మనుషులు. గొలియాతును మీరు వినలేదా? 6 మూరల జానడు. ఒక ఇశ్రాయేలీయుని మూర 22 అంగుళాలు ఇంచుమించు, అంటే 2 అంగుళాలు తక్కువగా 2 అడుగులు. అప్పుడు 6 మూరలు అంటే ఎన్ని అడుగులు? 2 అంగుళాలు తక్కువగా 2 అడుగులు అంటే 6 రెళ్ళు 12 అడుగులు. ఆ 2 అంగుళాలు మొత్తం కలిపితే 6 రోళ్ళు 12. జాన ఉందిగా, ఆ 12 అంగుళాలు అక్కడ కవర్ అయిపోయింది. టోటల్గా ఇంచుమించు వాడు 12 అడుగులు, 11.5 నుంచి 12 అడుగులు ఎత్తున్నాడు వాడు. వాడిని ఎట్ట చూడాలి ఊహించండి మీరు. ఆ రాక్షసాకారం చూసే ఇశ్రాయేల్ అంతా పరారైపోయింది వాడి దెబ్బకి. సౌలు కూడా పోయి గుడారంలో కూర్చున్న కారణం ఆ రాక్షసాకారం చూసే. ఇంకా చెప్పాలంటే అసలు ఆనాకు వంశీకులైన నెఫీలీయులతో పోల్చుకుంటే వాళ్ళ హైట్లో వీడు మరగుజ్జు, ఈ 12 అడుగులోడు. ఆమోసు గ్రంథం 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారును. ఆమోసు గ్రంథము 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూరు వృక్షమంత బలము గలవారునగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. అదిగో అమోరీయులు, ఆనాకు వంశీకులు, నెఫీలీ జాతి మొత్తం సంబంధం ఉన్నోళ్ళు. అర్థమైందా? వీళ్ళు ఎంత పొడుగున్నారు చెప్పాడు? దేవదారు వృక్షమంతా ఎత్తైనవారు. నేను నిఘంటువులో చూశాను, తెలుగు బైబుల్ నిఘంటువులో ఒక దేవదారు వృక్షం హైట్ ఎంత అని. ఒక దేవదారు వృక్షం హైట్ ఎంత అంటే ఇంచుమించు 70 అడుగులు. దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు అంటే ఇంచుమించు 70 అడుగుల పొడవున్నాడు ఒక్కొక్కడు. అంత పొడవున్నోళ్ళు కాస్తున్నారు అన్నమాట అక్కడ పహారా. ఉన్న మనుషులందరూ వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సెక్యూరిటీకి ఎంత పొడుగోళ్ళు కూడా ఉన్నారు. ఇదొక జాతి, ఈ జాతిని కాపలా పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ జాబ్కి 5 అడుగుల వాళ్ళని తీసుకుంటారా? చెప్పండి. 4.5 వాళ్ళని, 3 అడుగుల వాళ్ళని ఎందుకు? కనీసం 5:9 నుంచి 5:11 నుంచి 6, ఇక 6కు పైన ఎంత ఉన్నా సరే తీసుకుంటారు. కనీసం 5:10కి పైన చూస్తుంటారు.
అవునా? 5, 5-7 అనుకోండి. 5-7 కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కనీసం 6 అడుగులు. ఎందుకంటే ఆ మనిషి నిలబడితే ఎదుటోడు కొంచెం భయపడాలా. ఎరా అంటే భయపడాలా. ఈ మనిషి కొంచెం పొట్టిగా ఉన్నాడు అనుకో, వాడు బెదిరిస్తాడు. ఈయన ఎరా అనాలా పైకి చూసి. అందుకని కాస్త వెతుక్కుంటారు ఎత్తైన వాళ్ళని, కాస్త పర్సనాలిటీ కలిగిన వాళ్ళని, బాగా పరిగెత్తగలిగిన వాళ్ళని సిద్ధపరచుకుంటారు. అట్లాగా అక్కడ వాళ్ళు ఆ దేశాన్ని పహారా గాయటానికి ఈ ప్రత్యేక ఒక జాతిని ఎంపిక చేసుకుని ఆ జాతి వాళ్ళని పెట్టుకున్నారు. అక్కడ కనానీయులు, ఫిలిస్తీన్లు కానీ గొలియాత్ జాతి వాళ్ళని పెట్టుకున్నట్టు. గొలియాత్ జాతి వాళ్ళు మొత్తం ఒకరు కాదు, ఆ రోజు సైన్యంలో ఉంది 5. ఒకసారి చెప్పాను కదా. అందుకే 5 రాళ్ళు ఏరుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెఫరెన్స్ గుర్తుందా? ఐదుగురు ఉన్నారు అక్కడ. ఒకడు అయిపోతే మిగిలిన 4 ముందుకు వస్తే వాళ్ళని కూడా వైనం చేయాలని మొత్తం 5 రాళ్ళు వేసుకున్నాడు. చూస్తారా రెఫరెన్స్ కూడా? చదువు. 2 సమూయేలు 21వ అధ్యాయం 16వ వచనం. మనసులో చెప్పుకున్నానా? 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు రెఫాయుల సంతతి వాడకు ఇష్పీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధముకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. చూడండి, ఇష్బీ బెనోబా అనేవాడు కూడా మంచి ఎత్తరి. అటు తరువాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బేకై రెఫాయుల సంతతి వాడగు సఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహారేగేయుగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. దేవునికి స్తోత్రం. వాని ఈటెకర్ర నేతగాని ధోని అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయేలు సంతతి వాడు. చూసారా? వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి సంఖ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఎత్తరులు, రెఫాయిల సంతతి వాళ్ళు. వీళ్ళ జాతే డిఫరెంట్ అన్నమాట. మంచి ఎత్తర్లు, వాళ్ళ పొడవులు ఆ ఈటెలతో పోల్చి చెబుతున్నాడు. ఈటె కొలతను బట్టి వాడు ఎంత ఎత్తుంటాడో అర్థమైద్ది. ఇట్లాగా మొత్తం ఎన్ని వచ్చినాయి ఇక్కడ శాల్తీలు? 4 శాల్తీలు వచ్చినాయి. చూడండి. నంబర్ 1 ఇష్బీ బెనోబా, నంబర్ 2 సఫు అనేవాడు, నంబర్ 3 గొలియాతు సహోదరుడు, నంబర్ 4 ఎవడు? మంచి ఎత్తరు ఇంకొకడు. ఈ 4 గాతులోనున్న రెఫాయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. వీళ్ళందరి గురించి ఏం చెప్తున్నాడు? మంచి ఎత్తరులు అని చెప్తున్నాడు. వీళ్లతో పాటు ఒకడు గొలియాతు. వాళ్ళ తమ్ముడు ప్రస్తావన కూడా తెచ్చాడు. అన్న 12 అడుగులు అంటే కనీసం తమ్ముడు 11 అన్న ఉన్నాడా? దేవునికి స్తోత్రం. అన్న 12 అడుగులు అంటే తమ్ముడు కనీసం 11 అన్న ఉంటాడా? ఇంకా కొంతమందిని చూస్తే తమ్ముళ్ళే అన్న కంటే పొడుగుంటారు. ఇప్పుడు వీళ్ళు 4, గొలియాతు ఒకడు. దావీదు ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? నున్నని 5 రాళ్ళు. అంటే సైన్యం మొత్తం చూశాడు. వీడిని ఒకరిని కొడితే ఇంకెవడన్నా వస్తాడా అని సైన్యం మొత్తం, ఫిలిష్తీ సైన్యం మొత్తం చూస్తే మొత్తం 5 శాల్తీలు కనపడుతున్నాయి ఎత్తుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శాల్తీలు? 5 కనపడుతున్నాయి. కాస్త పొడుగు శాల్తీలు. ఓకే, ఒకడైపోతే ఇంకొకడు వస్తాడేమో. రండి, ఎవడొచ్చినా అయిపోయింది మీ పని. యుద్ధం నాది కాదు యెహోవాదని కరెక్ట్గా 5 రాళ్ళు వేసుకున్నాడు.
ఒక రాయితోనే మొత్తం పరారైపోయారు, 4 రాళ్ళు మిగిలినాయి. ఏం చేశాడో పోయినాక అడుగుదాం. సరే, పాయింట్కి వద్దాం. ఎంత పొడుగున్నారు వాళ్ళు? వీళ్ళు 12 అడుగుల వాళ్ళు, 70 అడుగుల వాళ్ళ ముందు వీళ్ళు మరగుజ్జులు. అన్న 70 అడుగులు పొడవు మనుషులు ఏందన్న అసలు అంటే, దానికి మళ్ళీ పెద్ద స్టోరీ ఉంది. మళ్ళీ ఆదికాండం 6వ అధ్యాయంలోకి పోవాలా. అర్థమైందా? ఇది ఒక విచిత్రమైన జాతి. ఈ జాతి ఎట్ట పుట్టింది అక్కడ చెప్పాడు. రేపు చూదురు కానీ నగలు చూడండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకమైన జాతి అన్నమాట. ఈ మనుషులు చూశారు వాళ్ళు. ఈ 12 మంది పోయారే గోత్రానికి ఒకడికాడికి, కనాను దేశాన్ని వేగి చూడమని పంపించాడు కదా, చూడటానికి పోయారు కదా. పోయిన వాళ్ళు గుండెలు అదిరిపోయినాయి. ఈ పోయిన వాళ్ళల్లో 2 నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు. ఈ 2తో పాటు మరో 10 మంది, మొత్తం 12 మంది పోయి 40 రోజులు సంచరించి అక్కడ పండినటువంటి పండ్లలో కొన్ని తీసుకొచ్చారు ఇక్కడికి, వారి నాయకుడి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన పంట చూస్తే విచిత్రంగా ఉంటుంది మనకి. ఒక ద్రాక్ష గెల, ఒక గెలగల ద్రాక్ష కొమ్మని 2 దండితో మోసారంట. ద్రాక్ష గెలలు ఇప్పుడు మార్కెట్లో మనకు కూడా అమ్ముతున్నారు. ఈ 2 వేళ్లతో పట్టుకొని చక్కగా పండుకొని మింగేస్తాం ఒక్కొక్కటి. ఐడియా ఉంది కదా? 2 వేళ్లతో పట్టుకొని తింటాం. కానీ ఒక ద్రాక్ష గెలని 2 దండితో మోసారంటే ఆ గెల ఏ సైజులో ఉండాలి, ఆ పండ్లు ఏ సైజులో ఉండాలో ఒక్కసారి ఊహించండి. అరటిపండు గెల ఉంది కదా, అదంటే 2 మోయాల్సిందే, ఒకడికి లేవదు. అంత సైజు ఉందన్నమాట ద్రాక్ష గెల. అన్ని కాయలు ఉన్నాయి. అందుకే ముందే చెప్పాడు, ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకెళ్తానని. కనాను అది. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచేతివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచేతివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. 4 తెచ్చి ఎగసాట్లు అండి, అన్నీ మాటలు తెచ్చి ఎగసాట్లు. ఏమవుతుందన్నయ్య, ఒక మాట అటైనా ఇటైతేనే అని అనుకుంటారు. పళ్ళు రాలితే తెలియదు. వాక్కు ఎంత డేంజరు అంటే, మనం రిలీజ్ చేసే వాక్కు మనల్ని నిలిపేది అది, మనల్ని పడగొట్టేది అది. అంత శక్తి దానిలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది వచ్చి, అమ్మో మనం పోవాలనుకుంటున్న దేశం మామూలు దేశం కాదు, దాని నివాసులను భక్షించు దేశం. ఎంతంత పొడుగుందని అనుకున్న ఒక్కొక్కడో కైమా కింద కొడతారు. మిడతల్ని కానీ ఎరగదీసినట్టు ఎరగదీస్తారు మనల్ని. మనం పోలేం. వాళ్ళ కాంపౌండ్ వాల్స్ కూడా ఎట్టనో తెలుసా, భూమి మీద నుంచి ఆకాశానికి అతికిచ్చేశారు. ఆకాశాన్ని అంటుచున్నటువంటి వారి ప్రహరీ గోడలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నారు.
అంటే వీళ్ళు చూస్తే మరి అంత పొడుగోళ్ళు కట్టిన ఎట్టుంటాయి? అంటే నాకు అర్థం కాదు. అంతకుముందు ఎరిగోళ్ళు ఇప్పుడు అంత ఎత్తు లేకపోయినా అంతకంటే బలంగా ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా వీళ్ళు ఏమన్నా గడ్డ పలుగులు సుత్తెలు మొలాట్లు తీసుకొని ఏమన్నా బాగా కొట్టారా? అక్కడికి వెళ్ళి ఆ వాగ్దత్త దేశాన్ని చూసి అక్కడి పరిస్థితుల గురించి వీళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి, వీళ్ళు మాట్లాడే మాటలతో ప్రజలు ఎలా స్పందిస్తారో దాన్ని బట్టి వీళ్ళ అర్హతని నిర్ణయించాలని దేవుడు అనుకున్నాడు. వాళ్ళ వాక్కును బట్టి పోయారు, చూశారు. అక్కడ నుంచి 10 మంది చెడ్డ సమాచారం మాట్లాడారు, 2 మాత్రం మంచి సమాచారం మాట్లాడారు. విశ్వాసముతో కూడిన మాట మాట్లాడిన వాళ్ళు 2. అవిశ్వాసముతో అపనమ్మకంతో మాట్లాడిన వాళ్ళు 10 మంది. ఏమన్నారు తెలుసా? వచ్చి మనం అక్కడికి పోయి వాళ్ళని గెలిచి మనం ఏదో అక్కడ నిలబడటం అనేది అసలు అయ్యే పనే కాదు. వామ్మో, ఒక్కొక్కటి ఎంత 70 అడుగులు పొడవు ఉన్నారు వాళ్ళు, అసలు వాళ్ళ కాళ్ళ కింద చేస్తాం మొత్తం మనం. అట్లాంటి వాళ్ళు కాపు కాస్తున్నారు అక్కడ. ఆకాశాన్ని అంటుతున్నాయి వాళ్ళ కాంపౌండ్ వాల్స్, మనం గెలవలేం వాళ్ళని అని వీళ్ళు చెప్పగానే మీకు రెడీగా ఉంటారు వీళ్ళు రాళ్ళు ఎత్తుకోవటానికి. ఇశ్రాయేలీలో మమ్మల్ని గాజేయటానికే తీసుకొచ్చాడు. అయ్యో మేము హతులమగుదుము, మా పిల్లలు కొల్లపోవుదురు, మా పిల్లలు బానిసలు అయిపోతారు, అయ్యో అయ్యో అయ్యోని ఇక ఎలుగెత్తి ఆడవరో ముందే ఉంటారు కదా. వెంటనే నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు 2 ముందుకొచ్చి తమ వస్త్రములను చించుకొని, సహోదరులారా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకాలం ఐగుప్తు నుంచి మనల్ని బయటికి తెచ్చింది ఎవరు? మార్గ మధ్యంలో మనం ఇన్ని రకాల బాధలు పడుతుంటే సముద్రాన్ని మన కోసం పాయలు చేసింది ఎవరు? మారా నీళ్ళని మధురంగా చేసింది ఎవరు? బండ నుండి మధుర జలాన్ని రప్పించింది ఎవరు? అమాలేకీలను మన ఎదుట హతము చేసింది ఎవరు? ఫరో సైన్యాన్ని, రథములను, గుర్రములను, అతని దాసులను నీట ముంచినది ఎవరు? ఇన్ని మైళ్ళ ప్రయాణంలో మనకు తోడై ఉన్నవాడెవరు? మన బలంతో మనం వచ్చామా? ఆయన సహాయంతో వచ్చామా? ఇంతకాలం మనల్ని కాచి కాపాడిన ఆ దేవుడే మన యందు ఆనందించిన ఎడల, ఆయన మన యందు సంతోషించిన ఎడల, వాళ్ళు 70 అడుగులు ఉంటేనే, 140 అడుగులు ఉంటేనే వాళ్ళని కూడా మన ఎదుట లేకుండా తరిమి వేయగల సమర్థుడు. సహోదరులారా, భీతి చెందకండి, భయపడకండి. దేవుడు మన పక్షమునున్నాడు. నరమాత్రులు ఏం చేస్తారు మనకి అని వీళ్ళు మాట్లాడితే అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దైవజనుడికి ప్రత్యక్షమై వారు పలికిన ఈ మాటను బట్టి ఎంతమంది అయితే ఆ మాట పలికారో, పలికిన ఆ మాటతో ఎంతమంది అయితే ఏకీభవించారో మొత్తాన్ని ఈ అరణ్యంలోనే రాల్చేస్తా. వాళ్ళందరూ ఇక్కడ రాలిపోయిన దాకా నేను వాగ్దత్త దేశానికి పోనీయనని దాదాపు దగ్గరకు పోయిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తిప్పాడు. నోరు తెచ్చిన అగచాట్లు, వాక్కు తెచ్చిన ప్రమాదం. చక్కగా వీళ్ళతో కలిసి మాట్లాడుకొని మరి ఈ మాట పలికితే అక్కడ ఏమైద్దో, పరిస్థితి ఎలా ఉంటుందో, మరి ఇలా ఉంది ఎలా ఉంది అని అందరూ కలిసి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడి అక్కడికి పోయి ధైర్యం చేస్తే ఎంత బాగుండు, మొత్తం చేరేవాళ్ళు అప్పుడే. కానీ వీరు దేవుని కార్యాలను వరుసగా చూస్తూ, దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఒక పక్క అనుభవిస్తూ, శాపగ్రస్తమైన మాటలు, అవిశ్వాసంతో కూడిన వాక్కును విడుదల చేసినందున దాని ఫలితంగా ఇశ్రాయేలు జనాంగం అంతా డిస్టర్బ్ అయిన కారణం చేత దేవునికి కోపం రగులుకుంది. ఇప్పుడు చెప్పండి, వాక్కు తేలికైందా, ప్రమాదకరమైందా? అందరూ నోరు తెరిచి వాక్కు ద్వారా చెప్పండి. ఏముందిలే అని మాట్లాడేస్తారు. మన తమ్ముడు పురుగు మందు తాగాడు. ఎందుకు తాగావు తమ్ముడా అని నేను అడిగితే, మా నాన్న చచ్చిపో అన్నాడన్నా. నువ్వు సస్తే బాగుండ్రా, సచ్చావు అనుకుంటావు, నువ్వు మాకు దరిద్రం వదిలిపోయింది, నీలాంటి వాడు బతకటం ఎందుకురా, చావురా చావురా అన్నాడట. పోయి మందు తాగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు.
సాతాను ఎంత కుట్రదారుడంటే, మన నోట జీవవాక్కు వెలువడాల్సింది విజయానికి సంబంధించిన వాక్కు, శుభానికి సంబంధించిన వాక్కు, దేవుని మహిమకు సంబంధించిన వాక్కు మన నోట ఉండాల్సిందే. ఆ వాక్కు రానియకుండా మన నోట వ్యతిరేకమైన వాక్కు వచ్చేటట్టు వాడు జాగ్రత్త తీసుకుంటాడు. ఈరోజు చెప్తున్నాను, ఎండిపోయిన ఎముకలకు యెహెజ్కేలు పలికిన వాక్కు జీవాన్నిచ్చి ఒక సైన్యంలాగా నిలబెట్టింది. హల్లెలూయా. అబ్రాము ఘనుడైన తండ్రి, దేవుడు అతనికి పిలిచాడు వాక్కుతో, నీవు అబ్రహాము అనబడుతూ, అంటే జనములకు తండ్రి. వాక్కు నెరవేరి జనములకు తండ్రి అయ్యాడు. ఆయన వాక్కు స్థిరము లేని మనిషిలాగా ఉండేటువంటి సీమోనును ప్రభు నీవు కేఫా అన్నాడు, రాయివి అని వాక్కు విడుదల చేశాడు. చివరికి రాయి లాంటి వ్యక్తిగా మారిపోయాడు, బలంగా దేవుని కోసం. ఎక్కడన్నా యేసు ప్రభు అపశృతులు మాట్లాడినట్టుందా? బిడ్డల విషయంలో ఎక్కడన్నా అశుభవాక్కులు పలికినట్టుందా? అపోస్తలుల విషయంలో కావచ్చు, తనతో కూడా ఉన్నటువంటి శిష్యుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, ఎప్పుడన్నా పలికాడా? ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసుగు చెంది చివర్లో ఒక్క మాట పలికాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లలని రెక్కల క్రిందికి పిలిచినట్టు ఎన్ని మార్లు పిలిచినా నువ్వు విననొల్లకున్నావు, రానొల్లకున్నావు. నీ దేశం నీకు పాడుగా విడవబడింది, రాయి మీద రాయి నిలిచి ఉండకుండా నీవు పడద్రోయబడతావు, నీవు గతి పడతావు అన్నాడు. క్రీస్తు శకం 70 లక్షలు అదే జరిగింది. దారుణమైన పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులారా గమనించండి, ఎప్పుడు పలికినా శుభవాక్కునే. అపోస్తలులు పలికినా, ప్రభు పలికినా, వారు విడుదల చేసినటువంటి వాక్కు జీవసహితమే, విజయమే. కానీ ఈరోజు ఓ సైనికుడుగా, సైనికురాలుగా బయలుదేరుతున్నావు. ఒక కుటుంబానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉంటే వారి నోట ఉండాల్సిన వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. ఒక సంఘానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉంటే వారి నోట ఉండాల్సిన వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. ఒక సమాజానికి గౌరవనీయమైన పెద్దగా ఉంటే అతని నోట ఉండాల్సినటువంటి వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. నీవు పలికిన దాన్ని బట్టే నువ్వు చిక్కుపడతావు, నీవు పలికిన దాన్ని బట్టి విడుదల పొందుతావు. నోటి మాటకు అంత ఎందుకుందిలే అన్న, యేసు ప్రభువని హృదయంలో అంగీకరించే చాలన్నాడా? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ పొందగలం. అంటే నోటితో ఒప్పుకోవటం అనే ప్రక్రియ ఉంది, నోటి మాటకు విలువ ఉంది. భక్తులందరినీ చూసి మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి ఇది. కుటుంబం మీద నువ్వేం విడుదల చేస్తున్నావో గుర్తు చేసుకో. నీ సాటి వారి మీద, తోటి వారి మీద, నీ కన్నవారి మీద, కట్టుకున్న వారి మీద నువ్వేం విడుదల చేస్తున్నావో ఒకసారి చూసుకో. నీ సంఘం మీద, సమాజం మీద. కొంతమంది దైవజనులు చూశాను నేను, పొద్దస్తమానం సంఘాన్ని శపిస్తానే ఉంటారు. వారి వాక్యంలో సంఘానికి ప్రోత్సాహకరంగా, ఉజ్జీవ సహితంగా, వారిని విశ్వాసమందు బలపరిచి ప్రోత్సహించే విధమైన వాక్కు ఉండదు. మీరు ఎలా చేస్తున్నారు, ఎలాగైపోతారు, అలా అవుతారు, ఇలాగైపోతారు, అట్టయిపోతారు, ఇట్టయిపోతారు, మట్టి అయిపోతారు, ఒట్టయిపోతారని ఊరకు అట్టపోతారు, ఇట్టపోతారు, పోతారు 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 పోతారు. అలాంటి దైవజనులు ఎవరైనా ఉంటే జాగ్రత్త, మీ వాక్కు జాగ్రత్త. ప్రభువుని బట్టి, అపోస్తలులను బట్టి వాక్యం కూడా చెబుతుంది, మీ నోట దుర్భాష ఏదైనానో, శాపవచనం ఏదైనానో రానియొద్దు, మీ నోట ఆశీర్వచనం ఉండాలి అన్నాడు. అదంత ముఖ్యం కాకపోతే ఆ మాట ఎందుకు ఉండాలన్నాడు? ఈరోజు చెప్తున్నాను, చాలా క్రితం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేవుని మూలంగా పలికేటువంటి ఏ బిడ్డైనా దేవుని మూలంగా పలికితే ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యమై నిలుస్తాయి. నువ్వు విడుదల చేసేటువంటి వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఇది మొదలుకొని ఇప్పటిదాకా ఆ మాటలు, ఈ మాటలు, దరిద్రాన్ని తెచ్చిపెట్టే మాటలన్నీ మాట్లాడావు, మానేయి.
మర్చిపోవద్దు ఈ విషయాన్ని, మర్చిపోవద్దు. ముగింపులోకి వచ్చాను, గుర్తుపెట్టుకో. నీ బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, చదువులో వీక్గా ఉన్నారు. దరిద్రపుదే, సైతాంది దీని దినం చెయ్యే, ఇది పాడేగట్ట, ఇది అట్టబాను, ఇది ఇట్టబాను అని విడుదల చేస్తూ ఉంటారు. దీవెనల వర్షం. ఏం దీవెనలు అయ్యి? అట్లా కాదు. బిడ్డ బలహీనురాలైనా నువ్వు విడుదల చేయాల్సిన వాక్కు శుభకరమై ఆశీర్వచనమై ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఈ చెవిటి వాడికి, ఈ తెలివి తక్కువ వాడికి మేము చదువు చెప్పలేము, మా వల్ల కాదమ్మా, వీడికి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చేర్చు, మా బుర్ర తింటున్నాడు వీడు అని ఇంటికి పంపిస్తే పేపర్ రాసి తెచ్చి తల్లికి ఇచ్చాడు. స్కూల్లో ఇచ్చారు మమ్మీ అని. చూసింది, బిడ్డను పట్టుకొని ఏడ్చింది. ఏంటి మమ్మీ అందులో ఏముందని అడిగాడు. ఏముందని అడిగితే, మీ టీచర్ పంపించారా, నువ్వు మేధావంట, నువ్వు మహాజ్ఞానివంట, నీకు చదువు చెప్పటం వారికి చేతగాదట, అంత తెలివైన వాడివట నువ్వు, అందుకని నన్నే చెప్పమని పంపించారు. ఎంత మంచి బిడ్డవరా నువ్వు అని ఆ చెవులు బలహీనత ఉన్నోడిని, ఆ అరబంధం మైండ్ ఉన్నోడిని ఆశీర్వదించింది, ఆశీర్వచనం పలికింది. వాస్తవంగా ఆ లెటర్ చూసినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏమండే, ఆళ్ళ ముచ్చట మనకెందుకంటే సంఘ నాయకులు కూడా గుర్తించాలి. ఇక్కడ మన బిడ్డల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేవుని కృపలో ఎలా నడిపించాలన్న పాయింట్ చెప్తున్నాను నేను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? మీ అబ్బాయికి అలాంటి పేపర్ ఇచ్చి ఇంటికి పంపించారనుకో, ఏమంటావు? దరిద్రుడురా, ఆ పాపిచ్చి చెవుడు నీకే రావాలా, పక్కోళ్ళకి రావద్దా? ఆ దరిద్రపు బతుకు నీకే రావాలా? నీకే అంటే ఇంకెవరికి రావట్లేదండి. ఈ 2 రకాల ఏడుపు అన్నమాట. ఆయన పట్టుకొని ఏడిసి గందరగోళం చేసి వాళ్ళని 4 శాపాలు పెట్టి, సావురా నీ కర్మ అంతే, మరి చేసేదే ఉంది, సావు అట్టనే సావు అంట. ఒక దేవుని బిడ్డగా ఆమె ఆ మాట పలకలేదు. క్రీస్తు యేసు సంబంధిగా ఆ మాట పలకలేదు. ఆశీర్వచనం పలికింది. చెవిటివాడిని, పిచ్చివాడిని, అరబంధం మేళాన్ని పట్టుకొని నువ్వు మేధావివి నానా అన్నది. నిన్నెవరు అందుకోలేరురా అంది. జరిగిందా లేదా? అదిగో ఆయన తల్లి. ఆయన స్టోరీలో నేను చదివాను. చూడండి, ఆ మహనీయుణ్ణి తల్లి అలా బలపరిచింది. ఫలితంగా అతను పెరిగి పెద్దవాడై నిజంగా ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి బల్బును కనుక్కున్న శాస్త్రవేత్త అయ్యాడు. బల్బును కనుక్కున్నాడు. ఈరోజు దీపపు లాంతర్లో పెట్టుకోకుండా టపి మనిషి ఇచ్చేయగానే డింగ్మన్ లైట్ వెలుగుతుంది. ప్రపంచం మొత్తాన్ని వెలిగించిన వీరుడయ్యాడు ఆయన. వాస్తవానికి చెవులు పడవు సరిగా. స్కూల్లో ఏమని చెప్పి పంపించారు? వినపడకపోతే ఎట్టో మొత్తుకుందాం, తెలివి కూడా అంతగా లేదని పంపించారు. కానీ తల్లి పలికిన ఆశీర్వచనం, విడుదల చేసిన వాక్కు దేవుడు ఆమెన్ అన్నాడు. మన మాటలు విశ్వాసంతో కూడినవై ఉండాలి, శుభకరమైనవై ఉండాలి, ఆశీర్వచనాలై ఉండాలి, మేలు కలుగునట్లు దీవెనకరమైనవై ఉండాలి, ధైర్యపరచునవై ఉండాలి, ప్రోత్సహించునవై ఉండాలి, ప్రశంసించునవై ఉండాలి, నిరీక్షణ కలిగించేవై ఉండాలి. ఇక వీటికి ఆపోజిట్లో ఉన్నవి ఉండకూడదు మన నోట. నువ్వు అలా ఉపయోగించి చూడు, నీకే అర్థమైంది. మంత్రప్రయోగాలు, మాంత్రికులు శాపవచనాలు వాడతారు, అవి ప్రయోగిస్తారు వాళ్ళు. వాడు వాక్ అదే 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 రిలీజ్ చేసి అది జరిగేటట్టు వాడు చేస్తాడు.
దేవుని సంబంధంగా మనం శుభకరమైన వాక్కును రిలీజ్ చేసి విజయం సాధించాలి. తల్లి చనిపోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి చనిపోయింది. తర్వాత చాలా కాలానికి చనిపోయింది ఆయన తల్లి. చనిపోయినాక ఆమె గదిలోకి వెళ్ళాడు. అమ్మ గదిలోకి వెళ్ళి పాత ఇనపెట్టి ఉంటుంది కదా, అప్పట్లో బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు ఓపెన్ చేసి ఆ తల్లికి సంబంధించిన డైరీలు పుస్తకాలు ఏమైనా ఉంటాయేమని ఓపెన్ చేసి అన్ని చూస్తూ ఉంటే, తను పసిప్రాయంలో స్కూల్లోంచి ఇచ్చిన చీటీని తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాడే, ఆ చీటీని భద్రం చేసింది. అది ఆ చీటీ అలానే ఉంది, అమ్మ భద్రం చేసింది. అది తీశాడు, పాత పడిపోయి ఉంది. ఈయన పెద్దోడయ్యాడు కదా, పాత పడిపోయి ఉంది ఆ పేపరు. అయినా నా పసిప్రాయంలో అమ్మకి ఈ చీటీ ఇచ్చాను కదా నేను స్కూల్ నుంచి వచ్చి, ఇందులో ఏం రాశారు అని చూస్తే అందులో నీ కుమారుడు చెవిటివాడు, అంత జ్ఞానం లేనివాడు, వెర్రివాడు, ఇతనికి చదువు చెప్పటం మా చేత కాదు, మీకు శక్యమైతే వేరే స్కూల్లో జాయిన్ చేయండి, లేకపోతే మీరే చెప్పుకోండి అని అర్థాలు వచ్చే విషయాలు రాశారు. అది చూసి అది చూసిన తల్లి తనకు చెప్పిన ఆ మాటలు చిన్న ప్రాయంలో గుర్తు చేసుకుని ఏడ్చి తనతో ఉన్న వాళ్ళతో కన్నీళ్లతో అన్నాడు, ఫ్రెండ్స్, నా స్కూల్లో నేను జీరోనే. ఇదిగో సాక్ష్యం. నేను చదివిన స్కూల్లో నేను జీరోనే. ఈరోజు మీ అందరికీ పరిచయమై నేను ఒక శాస్త్రవేత్తనే. ఈరోజు మీకందరికీ ఒక ఘనమైన వాడిని. కానీ ఆ రోజు నా తల్లి దగ్గరికి నేను ఈ చీటీ తీసుకొని వచ్చినప్పుడు నేను జీరోనే, సమాజానికి, స్కూల్కి, అందరికీ. కానీ ఆ ప్రాయములో, ఆ టైములోనే నా తల్లి గుండెలో నేను హీరోని. హల్లెలూయా. విశ్వాసురాలైన తల్లి, విశ్వాసురాలైన తండ్రిగా, విశ్వాసురాలైన కూతురుగా, విశ్వాసురాలైన కొడుకు, విశ్వాసుడైన కొడుకుగా, విశ్వాసైన అన్నగా, విశ్వాసైన చెల్లిగా, ఆ వాక్కులో ఉన్నటువంటి తీవ్రత ఏంటో గుర్తుపట్టండి. సజీవమైనటువంటి వ్యక్తుల్ని ఎండిపోయిన ఎముకలుగా చేయగలదు నీ వాక్కు. ఎండిపోయిన ఎముకల్ని సజీవ సైన్యంగా చేయగలదు నీ వాక్కు. నువ్వు పలికేది దేవుని మూలమైనదైతే ఎండిన జీవితాలను కూడా తిరిగి మొలిపించగలుగుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు నాయకునికి ఫస్ట్ వాక్కు చాలా ముఖ్యం. గతంలో చెప్పాను, నాయకుడికి నాలుగు చాలా ముఖ్యం, జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య మాటలు మీరు గమనించినట్లయితే భక్తులు పాటలు పాడారు ఆయన గురించి. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతివంతుల గుడారాలలో
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నీ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక నువ్వు ఏం వాక్కు విడుదల చేస్తావో నీ ఇష్టం. నీ వాక్కుకు దేవుడు శక్తినిచ్చాడు. తిరిగి జన్మించిన నీకు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు దేవుడు మాటిచ్చాడు కదా వాక్కు. ఆ వాక్కుకు శక్తినిచ్చాడు ఆయన. నువ్వు ఏది విడుదల చేయాలనుకుంటున్నావు ఇక నిర్ణయం నీదే, అదే జరిగిద్ది. నువ్వు ఓటమిని పలకాలనుకుంటున్నావా లేకపోతే జయాన్ని పలకాలనుకుంటున్నావా? ఓకే, పరిస్థితులు ప్రతికూలంగా ఎదురైనా సరే నువ్వు మాత్రం ఓటమిని పలకొద్దు, జయమే పలుకు. నాకు ఎదురు దెబ్బ వచ్చిందంటే నా మేలుకే అని పలుకు. ఇది నాకు ఒకంత నష్టంలా కనపడుతుంది కానీ 1000 లాభంగా నాకు ఇది మారిద్ది అని పలుకు. నేనేదో లాస్ అవుతున్నట్టు కనపడుతున్నాను కానీ ఇది నాకు 1000 లాభంగా నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని పలుకు. ఈరోజు నేను కలతలో ఉన్నాను, కన్నీళ్లలో ఉన్నాను. ఇది నాకు ఆట్టే కాలం నిలవదు. దీని అంతటికి ప్రతిగా దేవుడు నాకు 1000 దీవెన ఇవ్వబోతున్నాడని పలుకు. అనేక మంది కలతలో కన్నీళ్లలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు నన్ను ముందే సిద్ధపరుస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నన్ను దీవించి అనేకులను ఆదరించడానికి నన్ను తయారు చేస్తాడు నా దేవుడు అని పలుకు. ఆ శుభకరమైన వాక్కు నీ నోట ఉండాలి. నీ పిల్లలు మొండి వాళ్ళు, మొరాయిస్తున్నారు, అల్లరి వాళ్ళు, మాట వినని వాళ్ళు, భక్తిహీనులు అయితే ఏం పలుకుతావు? దరిద్రులారా, శాపగ్రస్తారా అనొద్దు. నా పిల్లలు ఇప్పుడు తెలిసి తెలియని స్థితిలో ఉన్నారు. ఒక సమయం వస్తుంది, నా పిల్లల్ని గొప్ప జ్ఞానవంతులుగా, భక్తిపరులుగా నా దేవుడు చేస్తాడు. నా దేవుడు చేస్తాడు. చూడండి, అన్ని జనులకు తెలుసు ఈ సంగతి. అన్ని జనులకు తెలుసు ఈ సంగతి. మంగళకరమైన మాటలు మాట్లాడాలంటుంటారు, గమనించండి. ఒకవేళ ఏదన్నా పొరపాటు మాటలు మాట్లాడితే అమంగళం ప్రతిహతమవుగాక. అవునా? ఏదన్నా తేడా మాటలు మాట్లాడితే అబ్బా ఏంట్రా ఆ దరిద్రపు మాటలు ఏంటి, మంచి మాటలు రావా నీకు, శుభం పలుకురా, ఈ అశుభ వార్తలు ఏంట్రా, అశుభ వాక్కులు ఏంట్రా అంటారు అన్యులు. ఎందుకు తెలుసా? వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తథాస్తు దేవత ఉన్నాడట, తథాస్తు అంటాడట. అంటే నువ్వు ఎలా పలికావో అలానే జరుగునుగాక అంటాడంట. వాళ్ళు నమ్ముతున్న విశ్వాసంలో కొన్ని విషయాలు మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అసలు ఆమెన్ అనే మాటకు అర్థం ఏంటి? తథాస్తు అనే, అలా జరుగునుగాక అని. యేసయ్యకు ఒక పేరు ఉంది, ఆమెన్ అనువాడు అని. ఆమెన్ అనువాడు. ఊరక నువ్వు దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అంటే చూసి చూసి ఆమెన్ అంటాడు. మరి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న వాక్కును బట్టి అక్కడ డిస్కషన్ జరిగిద్దండి. ఓ పక్క సైతాన్ ఉంటాడు, ఓ పక్క ప్రభు ఉంటాడు, మధ్యలో తండ్రి ఉంటాడు. మనం ఇబ్బంది కొలిమిలో కాలుతూ ఉండి కూడా నిరీక్షణతో కూడిన మాటలు మనం ఆ వాక్కును విడుదల చేస్తున్నప్పుడు యేసయ్య కదులుతాడు. నా బిడ్డ అంత శోధించబడుతూ కూడా తండ్రి నీ అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అదిగో నా బిడ్డ నోట ఉన్న వాక్కు చూసావా, విశ్వాసంతో నిరీక్షణతో కూడిన మాట నా బిడ్డ నోట ఉంది తండ్రి. దానికి చెందిన మాట అదిగో అతని నోట నుండి వస్తుంది. ఆ మాటను బట్టి నా బిడ్డను దీవించమని యేసయ్య కదులుతాడు. అట్లా కాకుండా చిన్న చిన్నవి రాగానే
నా కర్మ, నా దరిద్రం, ఏం చేద్దాం, ఇటు అయిపోయింది అటు అయిపోయింది అని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళని శాపాలు పెట్టి వీళ్ళని శాపాలు పెట్టి ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే వాడు కదులుతాడు. చూసావా తండ్రి, విశ్వాసేగా, చర్చికి వెళ్ళిదిగా, చర్చికి వెళ్తాడుగా, వాళ్ళ నోట విశ్వాసపు వాక్కు లేదు. అంటే వారు నీవు వారి జీవితాన్ని చక్కదిద్దుతావన్న నిరీక్షణతో కూడిన మాట వారు విడుదల చేయటం లేదు. అంటే వారు ఏమి నమ్ముతున్నారో అదే వారు రిలీజ్ చేస్తున్నారు. వారు అవిశ్వాసులై ఉన్నారు, వారు నిన్ను నమ్మకై ఉన్నారు. మరి ఎందాక నీవు వారిని ఎట్లని విడిచిపెడతావు? వారు నమ్మిన దాని చొప్పున వారికి జరిగించు అని డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక తండ్రి చూసి తదాస్తు అంటాడు, ఆమేన్ అంటాడు. అప్పుడు ఇక నువ్వు జావా, నేను జావా, వాడు జావా, ఈడు జావా అని అంటారు కదా, అయ్యిద్దా పని. అమ్మో ఇట్టయిద్ది అనుకోలేదు, అయ్యో అమ్మో, ఎందుకన్నా పనికి వెళ్ళిందేనా, ఎందుకన్నావు? నోరు ఉంది కదా అని మాట్లాడేస్తారు. చివరికి జరగడానికి జరిగితేనే కుయ్యోమరు మొత్తుకుంటారు. తిరిగి జన్మించినటువంటి పరిశుద్ధులందరికీ దేవుడిచ్చినటువంటి చెప్పమన్న ప్రేరణతో కూడిన మాట చెప్తున్నాను. నేను నీ మాటకి శక్తి ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు. నీ మాటకి, నీ వాక్కుకి పవర్ ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు. ఇక నువ్వేం పలుకుతావు నీ ఇష్టం అంటున్నాడు. నేను వాక్కును పలికి శూన్యంలో నుండి సృష్టిని తెచ్చిన వాణ్ణి. పాడుగా ఉన్న దానిలో నుండి, కీడుగా ఉన్న దానిలో నుండి మంచిదిగా ఉండెను అన్నదాన్ని తెచ్చాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అక్కడి నుంచి మంచిదైనట్టు ఫస్ట్ ఎట్లుంది? కీడుకరంగా ఉంది, శాపగ్రస్తంగా ఉంది, దుర్భరంగా ఉంది. దానిలో నుండి మంచిదిగా ఉండెను. మంచిది తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు? వాక్కును పంపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆత్మీయ నాయకుడు సంఘం మీద ఇదే వాక్కు రిలీజ్ చేయాలి. ఒక ఆత్మీయ నాయకుడు తన ఆత్మీయ బిడ్డల మీద ఈ వాక్కునే రిలీజ్ చేయాలి. నీకు తెలీదు, నువ్వు పలికే మాట ఒక పూల మాలైబడిద్ది వాళ్ళ మెల్లో. అది చాలా సీరియస్, చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నీ ఇంటి వారి మీద నువ్వు పలకాల దీవెన, సంఘం మీద పలకాల దీవెన, సమాజం మీద పలకాల దీవెన, రాష్ట్రం మీద పలకాల దీవెన, దేశం మీద పలకాల దీవెన. ఈ మాటలు మీరు దయచేసి మర్చిపోరు కదా. శాపగ్రస్తమైన మాటలు నోటికి రానివ్వరు కదా. వాక్కు విషయంలో కేర్ఫుల్గా ఉంటారు కదా. ఉంటారా? ఎలా ఉండాలి? కృంగిన వారిని ధైర్యపరిచే మాటలు, గుండె చెదరిన వారిని ఆదరించే మాటలు, బలహీనులను, ఇంకా కష్టపడే వారిని ప్రోత్సహించే మాటలు. కొంతమంది ప్రశంసించే విషయంలో పరమ పిసినారులుగా ఉంటారు, మెచ్చుకోరు. కొద్దిగా కష్టపడ్డారు అనుకో, బిడ్డలో ఫ్యామిలీ అయినా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, సంఘమైనా, సేవకుడైనా కాస్త ప్రశంసిస్తే ఏం పోయిందండి? కష్టపడ్డాన్ని చూసి కాస్త ప్రోత్సహించవచ్చు కదా. వీళ్ళ సొమ్ము ఏదో పోయినట్టు, సరే ఏదో భార్య మంచిగా ప్రవర్తించింది, ఏదో కూర చేసి చక్కగా ఉంది, బాగుందమ్మా అంటే సంతోషం అనడుగా. అంటే కొమ్ములు వస్తాయంట అనడం. చాలా చక్కగా ఉండే, చాలా బాగుందంటే ఇంకొక 2-3 కూరలు మంచిగా రెడీ అవుతాయి. ఏడిసినట్టుంది, నీ బొందలాగుందంటే ఈసారి ఇక నీ శార్థంలాగా చేసి పెట్టింది. ప్రశంసించాలి. కొంచెం మనం మంచిగా కనపడిన అవతల వాళ్ళలో దాన్ని బట్టి ప్రశంసించాలి. ప్రశంసను యేసునొద్దే నేర్చుకోవాలి. నీ కష్టమును, సహనమును, క్రియలను నేను ఎరుగుదును అని ఎఫెసులోనున్న సంఘపు దూతను ప్రశంసించి గణపరిచి మాట్లాడి చివరిలో లోపాన్నైతే జాగ్రత్త చేయటానికి మొదలుపెట్టాడు. కొంతమంది సంఘ నాయకురాండ్రు మంద మీద పెత్తనం చేస్తూ ఉంటారు, భయపెడతా మాట్లాడుతూ ఉంటారు. అథారిటీ అదో టైపు. పెత్తనాలు చేయటానికి మనం ఏలికలమా? వాళ్ళు ఏమన్నా బానిసలా? బిడ్డలు. ప్రశంసించి ప్రోత్సహించాలి. పెత్తనం చేయటానికి వాళ్ళేం బానిసలు కాదు. మీకు అప్పగింపబడిన మంద మీద మీరు ఏలికలైనట్టు ఉండక
దాసులైనట్టుగా శ్రమపడి వారికి ఉపచారం చేయమని దేవుడు ఆజ్ఞ. కాబట్టి అందరికీ పనికొచ్చే మాట ఇది. సజీవమైన వ్యక్తుల్ని ఎండిపోయిన ఎముకల్లా మార్చుకున్న వాక్యే, ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని సజీవ సైన్యంగా నిలిపిన వాక్యే. కాబట్టి ఇక్కడ నుంచి మీరందరూ ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని దేవుని ఎదుట మాట్లాడుతున్నానని గుర్తిరిగి విశ్వాసంతో కూడిన మాట, ప్రశంసతో ప్రోత్సాహంతో కూడిన మాట, దేవుడు కూడా ఆమోదించే మాట. చివరిగా చెప్తున్నాను, నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇల్లు గడవని స్థితిలో ఉన్నాం, బోల్డెన్ అప్పుల్లో ఉన్నాం. అప్పులు ఒక పక్క, ఆర్థిక సమస్యలు, తర్వాత అవమానాలు, తిరస్కారాలు, ఆదరించే వాళ్ళు లేరు, రకరకాలుగా నలుగుతున్నాం. అలాంటి కండిషన్లో యేసయ్యని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టినాక, దేవునితో కలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా ఫ్యామిలీలో దేవుని దయను బట్టి ఆశీర్వచనాలు పలకటం మొదలుపెట్టాను. నేను నా తల్లితో, తండ్రితో, కుటుంబంతో చెప్పేవాడిని, జీవం గల దేవుణ్ణి మనం గుర్తిరిగాం, మనకి ఈ పరిస్థితులు ఇక భవిష్యత్తులో ఉండవు, దేవుడు తీసేస్తాడు. మనలాంటి స్థితిలో ఉన్న అనేకులను ఆదరించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు అని మాట్లాడా. పదే 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 అదే మాట మాట్లాడేవాడిని. వేదన ఎదురైనప్పుడల్లా, కుటుంబం కృంగిపోయినప్పుడల్లా ఈ మాట మాట్లాడేవాడిని. ఈ కన్నీళ్లు మనకు కలకాలం ఉండవు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు సమయం ఉంది, ఆ సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు. అప్పుడు నువ్వు ఈ కన్నీళ్ళని గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అక్షరాల నెరవేర్చి చూపించాడు దేవుడు. ఓ సంవత్సరాల కాలం పట్ల చాలా తక్కువ కాలంలో నీ కార్యం నెరవేరింది. సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. సేవా పరిచర్యలోకి వచ్చినా కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. ఆర్థికపరమైన లేమిని ఎదుర్కొన్నాం. అప్పుడు కూడా ఇదే మాట, ఏం కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి, ఇబ్బంది పడకండి, ఒకరోజు దేవుడు తీసుకొస్తాడు, ఆ రోజు మనకి పట్టజాలనంత దీవెనిస్తాడు. ఈరోజు మనమే లేక ఇబ్బంది పడుతున్నాం, వందల వేల లక్షలాది మందికి మనం ఆహారం పెట్టడానికి దేవుడు శక్తినిస్తాడు. నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోకండి, అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? చెప్పండి. నేను నమ్ముతున్నానని మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను శాపానికి అప్పగిస్తాడా, ఆశీర్వాదానికి అప్పగిస్తాడా? నిందకు అప్పగిస్తాడా, ఘనతకు అప్పగిస్తాడా? నీకు అవసరం అనుకుంటే నిందకు అనుమతించినా దాన్ని ఘనతగా, దండగా ఆయన మారుస్తాడు. నిన్ను కీడుగా అప్పగిస్తాడా, లేకపోతే నీ కీడులను కూడా మేలుగా మారుస్తాడా? నువ్వేం నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు నానా రకాల బాధల్లో ఉన్నావు, అవి నీకు పర్మనెంట్గా ఉంటాయా, లేకపోతే దేవుడు వాటిని మార్చేస్తాడా? రైట్, నమ్ముతున్నావా? రైట్. ఈరోజు బోల్డెన్ అప్పుల్లో కూరుకుపోయి ఉన్న పీకల దాకా, అందులోనే స్థిరపడిపోతావా, లేకపోతే దానిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడా? నమ్ముతున్నావా నిజంగా? అయితే అదే మాట విడుదల చేయి. ఆ వాక్కు దేవుని ఎదుట ఆమోదం పొంది ఆమేన్ అంటాడు. నీ శరీరంలో రోగాలు ఉన్నాయి, డాక్టరు ఒకటే వాక్ రిలీజ్ చేశాడు, ఇది తగ్గదు అని. ఇంటి పక్కోళ్ళు ఒకటే వాక్ రిలీజ్ చేస్తున్నారు, ఇది తగ్గదని. నువ్వు కూడా అదే మాట చెప్పుకుంటున్నావా? కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతారు, ఇది తగ్గేది కాదులే అన్నయ్య అంటారు. నేను ప్రార్థన చేసే లాభం, సరే సావు నీ కర్మ అంటాను నేను. నేనేం చేసేది? నా దగ్గరకు వచ్చి చెబుతారు, ఏమని? డాక్టర్ చెప్పాడంట, అందరూ అదే అంటున్నారంట, ఇది తొందరగా తగ్గదంట. కానీ నా దగ్గరికి వచ్చేది, నేనేం చేసేది? ఇంకా నీవేమి నమ్ముచున్నావో అదే జరుగును కాక. ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బిడ్డ నమ్మిక చొప్పున చేయమని. చేసినాక మళ్ళీ దగ్గర తగ్గిద్దా అంటే ఏం చెప్పాలి నేను? కాదు, లోకమంతా ఒకటి పలుకుతున్నా వాళ్ళకి ఎదురు పలుకు నువ్వు. అది నువ్వు ఆపోజిట్లో పలుకు, అంతే. నీకు వచ్చిన జబ్బు పెద్దది, అది తగ్గదు, అది అంత, అది ఇంత అంటే అది ఎంతైనా మీకది అంత, కానీ నా యేసుకు అది ఎంత, ఆయనకి ఎంత, అది ఈరోజు మనకి పెద్ద మొత్తంలో పైసలు కావాలి, అమ్మో అన్నట్టుగా ఫేస్ పెట్టాం ఇందాక.
మనకది పెద్ద మొత్తం. ఏసైకి ఎంత? ఒక చిటికేస్తే చాలు అయిపోతుంది. అది నా విశ్వాసం, అది అంతే. ఆత్మీయ జీవితంలో బలహీన పడుతున్నావు లెగుస్తున్నావు ఇక అంతే ఫిక్స్ అయిపోతున్నావా? లేకపోతే లేదు నిలబడతానంటావా? చెప్పు, నిలబడతావా? నిలబెడతాడా? ఆ మాట చెప్పు గట్టిగా. ఒట్టి విశ్వాసలాగానే ఉంటావా? దేవుని పని చేస్తావా? నువ్వు చేస్తావా? చేయిస్తాడా? అది యేసు నామములో చేయిస్తాడు. సంఘ నాయకులు చెప్పండి, ఒక సంఘమేనా అనేక సంఘాలు కట్టిస్తాడా? కొద్ది మందినైనా అనేక మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తిని ఇస్తాడా? ఏం నమ్ముతున్నావు? పలుకు యేసు నామములో అదే జరుగునుగాక. పలుకు యేసు నామములో అదే జరుగునుగాక. దరిద్రతలో ఉన్నావు. ఈ దరిద్రత నీకు స్థిరమేనా? దాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడా? దీవెన. నీ భౌతికమైన వాటి విషయంలోనైనా ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనైనా నేను చెప్పిన ఈ మాట దయచేసి మర్చిపోవద్దు. నేను చెప్పినట్టు అదే నువ్వు పలుకుతూ ఉంటావు. నీవు పలికిన మాట చొప్పున నీవు నమ్మి హృదయం నిండిన దాన్ని బట్టి, అందరూ చెప్పండి, హృదయం నిండిన దాన్ని బట్టి. మరి దరిద్రపు మాటలు మాట్లాడుతున్నట్టు ఏమి నిండింది లోపల? అవిశ్వాసం. అదే విశ్వాసము నిండితే, బలహీనుడైన కొడుకును చూసి విశ్వాసము గల తల్లి పలికిన వాక్కు ఆ చిన్నవాడిని వెలిగిస్తే ఆ చిన్నవాడు పెద్దవాడై ప్రపంచాన్ని వెలిగించాడు. ఆలోచించి జాగ్రత్త చేసుకోండి. తేలిగ్గా తీసుకోవాలండి ఈ విషయాన్ని. ప్రభు కృప మనందరికీ దయచేయునుగాక. అలా లేచి నిలబడదామా? మన వాళ్ళు ఏదో అన్నట్టున్నారా? అమ్మయ్య, యేసయ్య కాపాడాడు. ముందు గొప్ప సంగతి ఏంటంటే నడుములు సర్దుకున్నాయి నాయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం వేసి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు పలుకుతున్న దీవెనలన్నిటినీ యేసు నామములో స్వతంత్రించుకుందువుగాక. ఉద్యోగం రాదా? నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉంటాడా? అది ఏమి ఎరగని అన్యులకే అన్నీ ఇస్తుంటే, ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మను పొంది ఆయన అడుగుజాడలు నడుస్తున్న నిన్ను దరిద్ర లిస్టులో ఉంచుతాడా? ఆశీర్వాదమునకు వారసుడిగా నిన్ను పిలిచాడు ఆయన. ఆశీర్వాదానికి వారసురాలిగా పిలిచాడు ఆయన. నేను ఎంత చెప్పనా? నువ్వేమో ఇంత అడుగుతావు, అది రాలేదని మొత్తుకొని సణుక్కొని కొనుక్కుంటావు. ఆయన నీ కోసం సిద్ధపరిచింది తగిన కాలంలో ఇంత ఇస్తాడు నీకు. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవమే మాట్లాడుతున్నా. లేఖనం, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు మన దేవుడు. 50 మంది సంఘం చాలే అనుకున్నాను నేను. ఒక 50 మంది మన బతుకంతా కష్టపడి ఈ 50 ఆత్మల్ని గడితే రేపు అక్కడికి పోతే, ఎరా ఏం చేసావంటే, ప్రభా ఇది ఒక 50 ఆత్మల్ని నీ కోసం సంపాదించా ప్రభా, స్తోత్రం అయ్యా అంటే, సరే అడు కూర్చోరా అంటాడులే అని తిప్పలు పడ్డా. నేను అడిగింది ఆయన నాకు సిద్ధపరిచింది. నేను అడిగింది అంతేగాని లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎంత కావాలంటే కొంతమంది పని చేసి అడుగుతుంటారు. అలా ఒక 1000 రూపాయలు ఇల్లన్నా సరిపోయింది. ఫస్ట్ చెప్పరు అసలు, ఎంత తమ్ముడు అంటే, వద్దన్నా వద్దు ఒక 1000 రూపాయలు చాలే అన్న. లోపల వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. ఏంటి తెలుసా? నేను 1000 రూపాయలు చాలంటే 1000తో ఆగడన్నా, పెంచేయిస్తాడు. అటనే ఒక 50 ఆత్మలు చాలే ప్రభా, నా లోపల హృదయంలో ఒక విశ్వాసం ఉంటుంది. 50 అని నేను అడుగుతున్నాను. ఎన్ని జీవితాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆయన.
కాబట్టి అడగటానికి అంత అడుగుతున్నా, నువ్వు ఎంత చేయాలనుకున్నావో అంతా చేయి ప్రభువా అని అడుగుతా. ఈరోజు నేను ప్రాక్టికల్గా అనుభవించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏదో కాసేపు మీరు వచ్చారు కదా, ఏదో మిమ్మల్ని అట్లాగా ఏదో చేసేద్దామని చెప్పట్లే. షాలేము రాజు అనబడిన నేను నా బ్రతుకులో దేవుని స్పర్శను అనుభవించి రుచి చూచి తెలుసుకొని విశ్వాసంతో పలుకుతున్న మాట. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. మగిలు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల పాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్న వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉంటాయా నీ కన్నీళ్ళు స్థిరంగా? ఇవ్వడా దేవుడు జవాబు? నువ్వు ఎన్ని విషయాల్లో నలుగుతున్నావు, అన్ని విషయాల్లో నా యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. నీ ఇంటి వస్తువులలో నీవు లెక్క చూచుకొనగా ఏదీ తక్కువ కాదు. ఆఖరికి నువ్వు లాస్ అయ్యాను అనుకుంటున్న నీ ఇంటి వారిని, నీ కుటుంబపు వారిని కూడా తన యొద్ద భద్రంగా ఉంచాడు. తగిన కాలం ముందు వారిని వెంటబెట్టుకొని వచ్చి నీకు చూపిస్తాడు. కన్ఫర్మ్. నువ్వు ఆయన సంబంధివి, ఆయన బిడ్డవి, ఆయన ముద్దుల కుమారుడివి, ముద్దుల కుమార్తెవి. నీకు తెలియదు ఒక రోజుకి ఎన్నిసార్లు నిన్ను ముద్దాడుకుంటాడో ఆయన. ఒక రోజుకి ఎన్ని మార్లు నిన్ను స్పర్శిస్తాడో ఆయన నీకు తెలియదు. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవే. లోకం ప్రస్తుతం నిన్ను చెదిరించుకోవచ్చు. ప్రస్తుతం నీ దీనస్థితిని బట్టి అందరికీ నువ్వు తృణీకారంగా కనిపించవచ్చు, ఎద్దేవా చేయొచ్చు, నేను అవమానంగా మాట్లాడచ్చు. కానీ నువ్వు ఆయన సంబంధివే. నిన్ను అంటున్న మాటలన్నీ వింటున్నాడు. నువ్వు పడుతున్న వేదనంతా చూస్తున్నాడు. చిరునవ్వు నవ్వుకుంటాడు ఆయన. ఆ నవ్వులో నా ఆంతర్యం ఏంటో తెలుసా? అనని నాయన, అననేమా, అనని. అవన్నీ నేను విన్నాను. అన్న నోళ్ళన్నీ సిగ్గుపడేటట్టు నేను చేస్తాగా. నీ తల ఎత్తుతాడు ఆయన. యోసేపుని అమ్ముకున్నారు సొంతోళ్లే. తీసుకెళ్లి సంతలో నిలబెట్టారు, జంతువు నిలబెట్టారు. పోతీఫెర అన్నాడు వచ్చి కొనుక్కొని పోయాడు. అవమానం కదా, సంతలో నిలబెట్టి అమ్మబట్టం. అక్కడికి పోతే అవమానం పరిచి ఆయన చేయని పని అన్యాయంగా ఆయన మీద నింద వేసి గందరగోళం చేసి జైలు పాలు చేసింది. ఒక్క మాట ఊహించండి. యోసేపుని ఆమె నిందపాలు చేసినప్పుడు, నా చేయి పట్టుకున్నాడు, నన్ను బలాత్కరించబోయాడని పోతీఫెర భార్య చెప్పినప్పుడు యోసేపు తోటి పనివారు, సమాజ ప్రజలు ఏమని ఉంటారు? ఖచ్చితంగా కొట్టుంటారు కదా, దూషించుంటారు కదా. దుర్మార్గుడా, కృతజ్ఞతాహీనుడా, కృతజ్ఞుడా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడా, నీతిని నియమం లేదురా నీకు, ఇంత నీచుడు ఎవరా నువ్వు? పాపం ఒక్క మాటను చెప్పుకున్నాడు యోసేపు. తలా ఒక మాట అని ఉంటారు. పోతీఫెర కూడా అని ఉంటాడు, రే నా కన్న కొడుకులాగా చూసుకున్నాను రా,
బానిసవన్నీ కొనుక్కొచ్చిన నిన్ను ఏలికలాగా నియమిస్తే నా భార్యనే బలాత్కరిస్తానికి ప్రయత్నిస్తావురా నీచుడా, ఛీ అని అనుంటాడు. ఏమీ మాట్లాడాల. అన్ని ఎరిగిన సృష్టికర్తకు తను తాను అప్పగించుకొని మౌనంగా ఉన్నాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తనను దూషించి, విమర్శించి, నిందించి, అవమానపరిచినటువంటి అన్నలు ఆయన కాళ్ళ దగ్గర సాగిలో పడ్డారు. చెయ్యని నేరాన్ని ఆయన మీద మోపి ఒక నీతిమంతుడిని జైలు పాలు చేసినటువంటి పోతీఫెరో భార్య భయపడి వణికి చచ్చి ఉంటుంది. ఎప్పుడో తెలుసా? యోసేపు ఐగుప్తుని ఏలటం మొదలుపెట్టినప్పుడు. వీడు ద్రోహి, వీడు కృతజ్ఞతాహీనుడు, వీడు అలా ఇలా అని పోతీఫెరో జైల్లో వేసాడే. ఆ పోతీఫెరో ఎదుట యోసేపుని దేవుడు ఏలికగా నిలబెడితే పోతీఫెరో ఫరో కింద అధిపతి యోసేపు దగ్గరికి వచ్చి ఏమని ఉంటాడు? యోసేపు దగ్గరికి వచ్చి ఏమని ఉంటాడు? వీడు నయవంచకుడు, ద్రోహి అన్న అదే పోతీఫెరో యోసేపు దగ్గరికి వచ్చి, ఏలినవాడా నీ దాసుడను అని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడిని కూడా వదిలిపెట్టడం. గుర్తుపెట్టుకో. మొత్తం ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఎంత సీరియస్గా తెలుసా? నువ్వన్నా వదిలేస్తావు, ఆయన పట్టించుకుంటాడు. కృంగిపోవద్దు, ధైర్యాన్ని విడవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. రాజులకు లేని నిరీక్షణ క్రీస్తు యేసునందు మనకుంది. ఓకే, సరే. వీళ్ళు ఏదో అంటున్నారు, ఏదన్నా చూద్దామా మరి? హృదయపూర్వకమైన అర్పణ 7 దినాల బర్డెన్స్ కోసం ఏమన్నా పడదామా అంటున్నారు. పడదామా, వదిలేద్దామా? పడదామా, అర్పణ సేకరిద్దామా? చాలా చేతులు లేవలేదు, వద్దులే. అవునా? మరి అట్లయితే కూర్చుంటే కదా ఆ పని జరిగేది, అర్పణ సేకరించడానికి అవకాశం కుదిరేది. ఒక్క నిమిషం కూర్చున్నట్లా ఇదే పాట పాడుకుందాం నిరీక్షణతో. ప్రభు మనకి ఇచ్చిన దానిలో నుండి పరిచర్యకు తోడ్పాటు అందిద్దాం. పరిచారకుల మీ వద్దకు వస్తుండగా ప్రభు మనకి ఇచ్చిన దానిలో నుండి ఈ పరిచర్యకు 7 దినాలు పని జరుగుతూ ఉంది. ఇప్పుడు 6 రోజులు అయింది. కాస్త కూస్త బడ్డెన్ ఉంది. సో దేవుడు అందులో నుంచి మనకు పట్టబడిన దానిలో నుంచి సమృద్ధిని ఇస్తాడు. ఆమేన్. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లో కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును.
మోసిన నిందకు ప్రతిగా కోదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా కోదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, బట్టలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. మనం పలికే విశ్వాసముతో కూడిన మాటలు అపవాదిని ఓటమి పాలు చేస్తాయి. యుద్ధ సన్నద్ధులై, యుద్ధ సైనికులై, ఇక రేపు ఒక కూటమితో మళ్ళా ఇక లోకంలోనికి మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లోకంలోనికి వెళ్ళినాక ఇక ఓడిపోవద్దు. వాడిని ఎదిరించండి. దేవుని వాక్కుతో, దేవుని వాక్యంతో, ప్రార్థనా శక్తితో, ఆత్మీయతతో వాడిని ఎదిరించండి. యుద్ధం ప్రకటించండి. శత్రువాయికి నువ్వు నా మీద జయం పొందలేవు. దేవుని శక్తితో నింపబడ్డాను. ఇకపై నీకు ఉండవులే. అక్కడలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. 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 ఆమేన్. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఈ కార్యాలన్నీ ప్రభు కృపతో మన ఎడల జరిగించుగాక. ఆమేన్. నమ్ముతున్నారు కదా? జయమే కదా? నీ వాక్కుతో వాడిని ఎదిరించు. ఇక మళ్ళీ వెనక్కి దిగజారొద్దు. ఈ 6 రోజులు దేవునితో బాగా కనెక్ట్ అయ్యావు. ఈ పట్టు అలాగే సాగిపోయిగా లైవ్లో ఉన్నోళ్ళు కూడా దేవునితో మంచి సంబంధం ఏర్పడింది. ఈ 6 రోజులు లోకపు చెత్త వదిలిపోయింది. ఆయనే లోకం, ఆయనే ప్రపంచం అన్నట్టు గడిపేశాం. కాబట్టి ఇక ఈ పట్టు వదిలిపెట్టకుండా కూటలు అయిపోయాయిగా. ఇక మళ్ళా
మళ్ళీ మొదలు పెడదాం అన్నట్టుగా పోవద్దు. నీకు శక్తినిచ్చి పంపుతున్నాడు దేవుడు, మళ్ళీ వాడికి అవకాశం ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పుడు పైకి లేచి నిలబడదాం. రేపు 10 గంటల కూటమి ఒక్కటే ఉంటుంది, 2 కూటాలు ఉండవు. రేపు 10 గంటల కూటమి ఒక్కటే ఉంటుంది. 10 నుంచి 12:30 1 గంట లోపు క్లోజ్ అవుతుంది. ఎందుకంటే పాపం ఈ 6 రోజులుగా పరిచారకులు వాళ్ళు నాకంటే నీతిమంతులు. నేను చెప్పాలంటే వాళ్ళ పొగట్టం కాదు, నిజం మాట్లాడుతున్నాను, యథార్థ హృదయంతో మాట్లాడుతున్నాను. చాలామంది వాళ్ళని గుర్తించరు, కానీ అసలు నాకంటే వాళ్ళు శ్రేష్ఠులు పరిచారకులు. ఈ 6 రోజులుగా వారు తింటున్నారో తింటలేదో, వాళ్ళు తిప్పలేంటో నాకు తెలియదు, కానీ ఎటుప్రక్క ఏది కూడా ఆటంకం లేకుండా పనులన్నీ చక జరిగించి ఈ 6 రోజులు పాపం ఇంకా అయిపోలా. రేపు ఉండలా మళ్ళీ వాళ్ళకి, రేపు పగటి కూటంతో వాళ్ళ పరిచర్య ముగుస్తుంది. ఎంత కష్టం అంటే చాలా శ్రమ పడతా ఉన్నారు. అందుకని రేపు 2 కూటలు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రేపు ఒక్కటే కూటం 10 గంటల నుంచి 12:30 1 గంట లోపు క్లోజ్ అవుతుంది. ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. రేపు ఆరాధన కూడా చూసుకొని వెళదాం అనుకుంటే, ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే జాగ్రత్త, మీ వస్తువులు మీ సామాగ్రి రేపు బల్లో చేసి వెళ్ళాలనుకుంటే అట్లా ఓకే. లేదు ఈ రాత్రి బయలుదేరదాం అనుకున్నా, మీరు సిద్ధపాటు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. నాకు తెలిసి ఇంకా దూరాభారం వెళ్ళేవాళ్ళు రేపు పగటి ఆరాధన చూసుకొని వెళ్తేనే మంచిదని అనిపిస్తుంది. సో ప్రయత్నం చేయండి. ఈరోజు దేవుణ్ణి కలుసుకోండి, మళ్ళీ ప్రార్థనలో చక్కగా దేవునితో గడపండి, ఏకాంతంగా గడపండి. దేవా, నేను మళ్ళీ లోకంలోకి వెళ్తున్నాను, మళ్ళీ నేను బలహీనపడకూడదు. ఒక మంట నాలో రగిలించావు, అభిషేకాన్ని ఇచ్చావు, ఇక మళ్ళీ వెళ్ళి బలహీనపడకుండా నీలో స్థిరంగా నిలిచి ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ సరైన రీతిని సిద్ధపడి రేపు ప్రభు చిత్తమైతే ఆ కూటం కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఓకే, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? దైవజనాంగం మర్చిపోయాను, సారీ. దైవజనులు చాలా వందనాలు, సేవకులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు రేపు మళ్ళీ సంఘాల్లోకి వెళ్ళాలి, ప్రకటించాలి. ఇప్పటి కూటం కూడా చూసుకుందామని ఆగినట్టున్నారు. నేను అనుకున్నాను మొత్తం బయలుదేరి ఉంటారని, ఎందుకంటే ఇప్పుడు బయలుదేరితే కానీ వాళ్ళు అక్కడ చేరరు. అయినా సరే ఇకనేమి దేవుడు మాట్లాడును అని కాచుకున్నారు. దేవుడు అందించినటువంటి వాక్కును తీసుకొని వెళ్తున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంతో నింపుతాడు. ఇంతకాలం ఏ ఆటుపోట్లతో నలుగుతున్నావో, ఏ ఇబ్బందులతో నలుగుతున్నావో, దైవజనుడా వాటి నుంచి విడుదల, గొప్ప ఉద్యమం నీలో నుండి బయలుదేరుతుంది, సంఘంలోకి వెళ్తుంది. సంఘంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. గొప్ప ఉద్యమం రాబోతా ఉంది. ఈ సంఘం మరొక మలుపు తిరగబోతా ఉంది. యేసు నామములో ఇదే జరుగును గాక. అదే జరుగుతుంది. ఆత్మలను గెలిచే యోధుడవుతావు, యుక్త సన్నద్ధుడు వై బయలు వెళ్తున్నావు అన్నాడు దేవుడు. విజయమే నీకు, జయమే 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 జయమే. నీవు ఆత్మల్ని గెలుచుదువు గాక, ప్రభువుని మహిమపరచుదువు గాక, శత్రువుని ఎదిరించుదువు గాక. ఓ దేవుడు గొప్ప గొప్ప కార్యములు నీ ఎడల జరిగించుగాక. నీ అవసరతలన్నీ ఆయన మహిమలో తీర్చునుగాక. ఆత్మల సంపద నా ప్రభు నీకు సమృద్ధిగా దయచేయుగాక. ఆమేన్. మిమ్మలను కూడా మీకున్న బలహీనతలను నా ప్రభు స్వస్థపరచునుగాక. ఆత్మీయ క్షీణతలో నుండి మిమ్మల్ని దేవుడు ఆత్మీయ అభివృద్ధిలోకి నడిపించుగాక. ఆర్థికపరమైన ఒత్తిళ్లలో నుంచి విడిపించే సమృద్ధి యేసు నామములో నా ప్రభు మీకు దయచేయునుగాక. సమృద్ధి మీకు కలుగునుగాక. మీ దేహాల్లో ఉన్న బలహీనతలు, వ్యాధులు, రోగములు, సమస్యలు యేసు నామములో మిమ్మల్ని వదిలిపోవునుగాక. మీ కుటుంబంలో ఉన్న కలతలు, కన్నీళ్లు, కష్టాలు, వేదనలు, కేసులు, అప్పుల బాధలు యేసు నామములో కొట్టివేయబడునుగాక, తొలగింపబడునుగాక. మీ కుటుంబంలో ఉన్న కలతలు, మీరు ఏ విషయంలో లేమి కలిగి ఉన్నారో ఆ విషయంలో ఒక అద్భుతం నీవు చూచుదువు గాక. సాక్ష్యంగా ఇక్కడ నిలుచుదువు గాక. యేసు నామములో ఇవన్నీ జరుగును గాక. ప్రార్థన. సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నతుడు వగు దేవా,
అయినా ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గడిచిన దినాల్లోనైనా శాపకరమైన మాటలు పలుకుతూ జీవితంలో దరిద్రాన్ని, శాపాన్ని పలుకుతూ నాయన ఎంతో కోల్పోయాం ప్రభా. సైతాను నాయన మా నోట శుభకరమైన వాక్కును కాకుండా చిన్న జీవితం ఇంకా చచ్చిపోతే బాగుండు, ఇంక నేను ఎందుకు బ్రతకడం అని అనేకమైన మాటలు మాట్లాడుకొని మా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాం ప్రభు. ఈ రోజు నీ దాసుని ద్వారా మాట్లాడినట్లుగా నా ప్రభు ఇక ముందు రోజులలో శాపకరమైన వాక్కులు కాకుండా ఆశీర్వాదకరమైన వాక్కులు పలికి ఆ దీవెనలన్నీ మా జీవితములలో పొందుకొందుముగాక. ఇక మా నోట ఏ కీడు, ఏ శాపము, ఏ అశుభము ఉండకుండును గాక. మా నోట విజయమే ఉండాలి ప్రభా, విజయమే ఉండాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నా దేవుడు నాకు విజయము కలుగ చేస్తాడు అనే ఒక విశ్వాసముతో కూడిన వాక్కు ఉండుటకు సహాయం దయచేయండి. ఈ కీలకమైన విషయాన్ని మేము మర్చిపోయాం ప్రభా. చాలా సార్లు నిజంగానే నా తండ్రి, నా ప్రభా అనకూడని మాటలు అంటూ, పలుకకూడని పదాలు పలుకుతూ మా తోటిగా వారిని కూడా మేము చెడగొట్టుకున్నాం ప్రభా. కుటుంబాలను కూడా శాపకరమైన అనుభవాలకి తీసుకొని వెళ్ళామయ్యా. ఈ రోజు మాకు బయలుపరిచినందుకు వందనాలయ్యా. కోటాల మొదటి రోజులో నా ప్రభా ఎముకలు ఎండిపోయినట్లుగా మేము ఇక్కడ అడుగు పెడితే నాయన మరలా తిరిగి మమ్మలను చక్క చేసి బలపరిచి ఆశీర్వదించి జీవవాయువుతో మమ్మలను నింపినందుకై నీకు స్తోత్రమయ్యా. మమ్మలను మహా సైన్యము వలె, యెహోవా సైన్యము వలె మమ్మలను మార్చినందుకై నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ జీవాన్ని పొందుకొని, నీ శక్తిని పొందుకొని ఆయా ప్రాంతాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో అడుగు పెడుతూ ఉండగా ఎరికో గోడలు కూలిపోయినట్లుగా శత్రువు కోటలన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. యేసు నామములో బంధకాలు తెగిపోవునుగాక. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏలియాల వలె మార్చబడి, ఒక్కొక్కరు ఒక్కొక్క మోషేల వలె మార్చబడి, ఆత్మ వసులై నీ కొరకు వాడబడి కృప దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్నవారు ఎవరు బలహీనులుగా ఉండకూడదు, శక్తిహీనులుగా ఉండకూడదు. ఆత్మ చేత నింపబడి, బలముతో నింపబడి నీ కొరకు జ్యోతిలే మేమందరం వెలిగేటట్లుగా కృప దయచేయండి. రేపు ఆరాధనలో కూడా మీరు మాకు తోడుగా ఉండి దాసులను వాడుకొని ఇంకా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఫినిషింగ్ టచ్, చివరి మాట. ఆశీర్వాదానికి ముందు కనాను వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు భయపడి అదురుకొని అంత పొడుగున్నారు, అమ్మో మనం జయించలేమన్నారే. వాళ్ళనే దేవుడు కందిరీగల చేత తరిమేశాడు. కందిరీగలు వాటి చేత వాళ్ళని నిర్మూలపరిచాడు. ఈరోజు నా వల్ల కాదు, ఇది మొండి సమస్య, అది ఇదని నువ్వు ఎక్కడో చూస్తున్నావే, ఒక ఈగజాలు దేవుడు వాడుకుంటాడు. ఓకే, నీకు మొరాయించినవి ఏవి ఉండవు, అడ్రస్ కూడా ధైర్యంగా ఉండు. ఒక చిన్న కార్యం చాలు దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప విజయాలు చూస్తా ఉన్నావు. నువ్వే వస్తావు సాక్ష్యంతో. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, లైవ్లో జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు, మనకు అందరికీ సదా తోడి, దైవజనాంగానికి అందరికీ, సంఘాలకు సదా తోడి నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము జయమిచ్చి మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హృదయపూర్వకంగా మనం సమర్పించిన అర్పణ నా ప్రభు దీవించి లక్ష్యంతలుగా తిరిగి నీకు దయచేయుగాక. గుర్తు చేసుకుంటారు కదా, ఎవరన్నా తేడా మాట్లాడితే అన్న ఏం చెప్పాడు, శాలేమన్న ఏం చెప్పాడు అని ఒకళ్ళకొకళ్ళు క్లాసులు ఇవ్వండి. పనికి మాలిన మాటలు మాట్లాడితే స్తోత్రం. అన్న చెప్పలా, అన్న నోటి నుంచి యేసయ్య చెప్పాడు. ఓకే రైట్. మరి ప్రయాణాలు ఎట్టపోతారు? మర్యాదగా నిదానంగా పోతారా, లేకపోతే మిడియాలంగా పోతారా? జాగ్రత్త, మంచిగా నిదానంగా వెళ్ళండి, క్షేమంగా ఇల్లు చేరండి. కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్. విశ్వాసంతో తెచ్చిన నూనె అంతా నీ శక్తితో నింపు ప్రభు. నింపండి ప్రభు.
ఎంతమంది బిడ్డలు విశ్వాసంతో నూనె తీసుకొచ్చారు. స్తోత్రం. దాన్ని రాసి ఎవరికి ప్రార్థన చేసిన, ఎవరు ఎట్టివారి వ్యాధి గలవారైనా హల్లెలూయా. ఈ నూనె రాసి ప్రార్థన చేసినటువంటి బిడ్డలు స్తోత్రం. స్వస్థత కలుగును, ఆమేన్. బలహీనతలు తొలగును గాక, దయ్యములు వెళ్ళిపోవును గాక, ఆమేన్. రోగములు స్వస్థత పొందును గాక, ఆమేన్. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారిపోవును గాక. ఆమేన్. ఆ శక్తితో నింపు ప్రభువా, నీ బలముతో నింపు ప్రభువా. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి. ఎడతెగక కృతజ్ఞతలు చెల్లించండి, సంతోషంగా ఉండండి. మొఖాలు కొంచెం నవ్వుతా పెట్టండి, తుమ్మల్లో పొద్దుపడినట్టు పెట్టకండి. హ్యాపీ హ్యాపీ క్రీస్తు యేసునందు మనకి సంతోషం. ఆమేన్. నవ్వుతా ఉండు, ఓదార్చు, ధైర్యపరచు, ఆదరించు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మీరు చాలా మంచోళ్ళు, నా దగ్గరికి రారనమాట, నేను వెళ్తాను అనమాట. వందనాలు. రేపు పగటి ఆరాధన మర్చిపోవద్దు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే వస్తే కూటం ఉండదు. 10 గంటల నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. రైట్ 12:30 1 గంటలోపు క్లోజ్ అవుతుంది. పరిచారకులందరూ కూడా హృదయపూర్వక వందనాలు, దైవజనాంగానికి వందనాలు. ఈ పరిచర్యలో ఏకీభవించిన సంగీత బృందం, అలాగే సౌండ్ సిస్టమ్, ఇతరత్ర సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. చాలా చాలా సంతోషం. నా ఆశ తీరింది. అనేక మంది బిడ్డల్ని దేవునితో ఒక వారం రోజులు కలపాలని ప్రయత్నించాను, సఫలం చేశాడు నా దేవుడు. ఆయనకు మహిమ. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు సెలవైతే మనం శుభతరుణంలో మళ్ళీ కలుసుకుందాం. దైవాశీస్సులు. సెలవు. నలబుద్ధి గట్ల తప్పట్ల. వందనాలు. వెళ్తున్న వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా నిదానంగా ప్రభువుని స్తుతిస్తూ, ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది ఏమి లేదు, జాగ్రత్తగా మీ గృహాలు చేరండి.